మధ్యలోకి దైవజనులు వచ్చారు. మరి దైవజనులు బ్రదర్ పి జేమ్స్ అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్న సమయంలో అందరము ఆయన వస్తుండగా మనం చప్పట్లు కొడుతూ గౌరవించడము మన ధర్మం కనుక దయచేసి వారిని ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యం అందించవలసిందిగా ప్రభు పేరుట మనం చేస్తున్నాను. స్థానిక దైవజనులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వ్యవస్థలకు పెద్దలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామమున శుభం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన తండ్రి, ఈ క్రిస్మస్ వేదికలో మీ పిల్లలతో మీరు మాట్లాడండి. మీ అనాది సంకల్పం తండ్రి సశరీరుడుగా ఇలలోనికి ఎందుకు ఉద్భవించాడో ప్రతి ఏడాది తండ్రి నాటి క్రిస్మస్ వేదికల మీద నుంచి మీరు మాట్లాడుతూనే ఉన్నారు తండ్రి. క్రిస్మస్ క్రీస్తు జననం అనేది తండ్రి ఆచార సాంప్రదాయంగా కొట్టుకుపోయేది కాదని, మనుషులుగా తండ్రి కూడుకొని తండ్రి వచ్చి 4 మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోయేది కాదని, ఆయన పుట్టుక, ఆయన జీవనం తండ్రి, ఆయన మరణించి తిరిగి లేచిన విధానం ప్రతీది తండ్రి మానవాళికి ఒక ముఖ్యమైన సందేశం తండ్రి. ఈ మాటలను గురించి చెప్పడానికి తండ్రి మేము నిలబడి ఉండగా తండ్రి మీ విడుదలతో నేరుగా మీరు మాట్లాడండి. వారికి కావలసిన సంగతులు మీరు అందించండి తండ్రి. ఈ వర్తమానం విన్న తర్వాత మరింత అర్థవంతమైన తండ్రి క్రైస్తవ ఆరాధకులుగా తండ్రి వారిని మారుస్తారని కోరుతూ మమ్ములను, వేదిక మీద ఉన్న పెద్దలను, వింటున్న మీ బిడ్డలను అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. ఈ ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ వేదికలో మనకు సుపరిచితమైన వచనాలు, క్రిస్మస్ వచనాలు మనకు తెలుసు. వచనాలు అయితే సుపరిచితమైనవి, కానీ సంకల్పంలోని ముఖ్యమైన సంగతులు మాత్రం మనం గాలి కుదిలేసాం. అలాంటి విషయాల్లో ఒకటి మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం సందర్భానుసారంగా చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 21 వచనం వరకు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 21 వచనం వరకు చదువుతాం. యేసుక్రీస్తు వారి యొక్క జననం విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మను వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురన్ను. ఆగుదాం. సుపరిచిత వచనాలు, తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. చదివిన వచనాల్లో మనకి ఏమన్నా అర్థమైందని మనం ప్రశ్నించుకుంటే మనకు ప్రశ్నార్థకమే. చదివిన వచనాలు ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఇది జరుగుతుంది సందర్భం సుమారు 2000 సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్ల దగ్గరికి లేదా ఒక కన్య దగ్గరికి
గాబ్రియేలు దేవదూత వచ్చి మాట్లాడుతున్న వైనిమతి. పెద్ద ప్రశ్న, ఇక ఇశ్రాయేలు దేశంలో ఎవరు కన్యపిల్లలు లేరా అంటే చాలామంది ఉన్నారు. మరి అంతమంది కన్యపిల్లలు ఉండగా ఈమె దగ్గరికే గాబ్రియేలు దేవదూత ఎందుకు వచ్చాడు? చాలామంది ఉన్నారు. ఆ ఉన్నవారు కన్యలైనను వారు ప్రభువునందు ఆసక్తి కలిగిన పిల్లలు కారు. చాలామంది ఆడపిల్లలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆడపిల్లలందరూ ఈమెకున్నంత భక్తి వైరాగ్యం కలిగిన వారు కారు. అందుకే దేవుడు ఆమెను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నాడు. ఆమెకి అంత భక్తి వైరాగ్యం ఉందా అని మీరు అడిగితే, ఈమెను గూర్చిన వివరాలు ఇంకా పూర్తిగా లూకా గారు రాశారు. ఆ సందర్భం చూడండి ఒకసారి. లూకా సువార్త మొదటి అధ్యాయం 46వ వచనం చూడండి ఒకసారి. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఈమె ఎంత ఆనందించడానికి కారణం ఏంటి? ఆమె మాట్లాడుతున్న మాటల్లోని ఆ జ్ఞానపు పలుకులు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతుందో. ఇంకా మీకు సందర్భం బాగా అర్థం కావాలి అంటే మొదటి అధ్యాయము 28వ వచనం నుంచి చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె మాటలు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకు, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దేవుని దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్ను. ఆగుదాం. ఎన్ని క్రిస్మస్లకి ఈ వచనాలు చూడట్లేదండి? ఎన్నిసార్లు ఈ వచనాలు మనం చదువుకోవట్లేదండి? కానీ వింతగా ఉంటుంది చూడండి. గాబ్రియేలు దేవదూత వచ్చి ఒక ఆడపిల్ల, అంటే సుమారు అమ్మాయికి 17 నుంచి 18 సంవత్సరాలు ఉంటాయండి. ఈ 17-18 సంవత్సరాల అమ్మాయితో ఎక్కడో దేవుని కుడిపార్శ్వాన నిలబడి, లేదా దేవుని సింహాసనానికి కుడివైపుగా నిలబడి దూతలకి ప్రధాన దూతగా పనిచేస్తున్న గాబ్రియేల్ లాంటి ఆ మహాపరిచారకుడి భూమి మీదకి వచ్చి చాలా పెద్ద సంగతులు అమ్మాయితో మాట్లాడుతున్నాడు. దయాప్రాప్తురాల, నీకు శుభం అన్నప్పుడు దేవదూతను చూసి కంగారు పడుతున్న మరియమ్మతో కొన్ని వింతైన విషయాలు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నీవు గర్భవతివి కాబోతున్నావు, నీ గర్భాన్న దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు, ఆ వచ్చిన వాడు దావీదు సింహాసనాన్ని ఏలతాడు అన్నప్పుడు క్వశ్చన్స్ అడగాలండి. ఆ అమ్మాయి ఎలాంటి ప్రశ్నలు అడగదు. ఎప్పుడు దావీదు, ఎప్పుడు సొలొమోను, ఎప్పుడు రాజుల పరిపాలన, ఆ రాజుల పరిపాలన ఎప్పుడో అయిపోయింది. ఆ రాజుల పరిపాలన తర్వాత బాబిలోనియన్స్ మమ్మల్ని తినేశారు, ఆ తర్వాత మాదీయ పారసీకులు మమ్మల్ని నలిపేశారు, ఆ తర్వాత గ్రీకులు దండయాత్రకి మా దేశాలు సగం నాశనం అయిపోయాయి, ఇప్పుడు రోమీలు పరిపాలన వచ్చింది, మాకంటూ సొంత సింహాసనాలు ఎక్కడున్నాయి, ఇప్పుడు దావీదు సింహాసనం ఎక్కడుంది, దావీదు కోట ఎక్కడుంది, ఇలాంటి పరిపాలన ఇప్పుడు దావీదు సింహాసనం మీదకి నా కొడుకు ఎక్కడం ఏంటి, అసలు ఈ సబ్జెక్ట్ అంతా ఏంటని అడిగిందా? ఇవేం అడగలేదండి. ఎక్కడ దావీదు, ఎక్కడ దావీదు సింహాసనం, ఎప్పుడు దావీదు, ఇప్పుడు మరియ జీవితం ఎప్పుడు, ఈ అన్నిటికీ ఇంటర్నల్ లింక్ ఆ 16 ఏళ్ళ పిల్లకి లేదా ఆ 17 ఏళ్ళ అమ్మాయికి ఇంత పెద్ద సబ్జెక్ట్, లేదా ఈ థియాలజీ సబ్జెక్ట్ ఆ అమ్మాయికి తెలుసు అంటే బైబిల్ అంటుంది తెలుసు కనుకే దావీదు సింహాసనం మీద నీ కుమారుడు కూర్చుంటాడంటే తన ఆ సబ్జెక్ట్ గురించి క్వశ్చన్స్ అడగట్లేదు. యుగయుగాల పరిపాలన అంటే 1000 years అన్నారు కొంతమంది. యుగయుగాల పరిపాలన అంటే ఎప్పటికీ నాశనము కానీ ఎటర్నిటీ కింగ్డమ్. థియాలజీ సబ్జెక్ట్లో ఉంటుంది అది. ఇంత పెద్ద సబ్జెక్ట్ ఆ రోజుల్లోనే 2000 సంవత్సరాల క్రితమే 18 ఏళ్ళ అమ్మాయికి తెలుసు అంటే తెలుసు.
ఇజ్రాయేల్ దేశంలో చాలా మంది కన్నెపిల్లలు ఉన్నారు. ఎంతమంది కన్నెపిల్లలున్నా, ఎంతమంది ఆడవారున్నా, ఎంతమంది స్త్రీలున్నా ఎవరి దగ్గరికి పోకుండా దేవుడు ఈమె దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఈమెకున్న బైబిల్ నాలెడ్జ్ చెప్పండి, మిగిలిన ఆడపిల్లలకు లేదు. అందుకే చూడండి, దావీదు సింహాసనం అంటే ఏంటో తెలుసా అమ్మాయికి, దావీదు పరిపాలన అంటే ఏంటో తెలుసా అమ్మాయికి, మెస్సయ్య ఎలా వస్తాడో తెలుసా అమ్మాయికి. ఆ అమ్మాయికి ప్రతి విషయం అంటే ఆత్మీయ సంగతులు అన్నీ, ధర్మశాస్త్రపు మౌలికమైన ప్రతి విషయాలన్నీ అమ్మాయికి తెలుసు కనుకే ఆ విషయాల కోసం అడగలేదు. కానీ ఏ ప్రశ్న అడిగిందో తెలుసా, నేను పురుషుణ్ణి ఎరగని దానిని నాకు ఎలాగూ బిడ్డ పుడతారంటే ఈ విషయాల్లో నాలెడ్జ్ లేదా అమ్మాయికి. నేను ఎంతకైనా డీటెయిల్గా మాట్లాడకూడదు. ఈ విషయాలంటే లోక సంబంధమైన ఇలాంటివి, అంటే పురుషుడు స్త్రీ ఇలాంటి కలయిక సంగతుల మీద తనకంత అవగాహన లేదు, కానీ దేవుని జ్ఞానం మీద అవగాహన ఉంది. చూడండి, నేను అడుగుతున్నాను, చాలామంది మన క్రిస్మస్లో యవనస్తులు ఎక్కువ ఉంటారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు దావీదు సింహాసనం అంటే తెలుసా? యుగయుగాల పరిపాలన అంటే ఈరోజు యవనస్తులకు తెలుసా? ఎప్పుడు దావీదుకి యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడితే ఎలా కుమారుడు అవుతాడో ఇవేమన్నా తెలుసా? మనకి ఏమీ తెలియదు. ఇంటి మీద స్టార్ కట్టడం తెలుసు మనకి. మన గట్టిగా తెలిస్తే ఏం తెలుసు? క్రిస్మస్కి 2 స్కిట్లు వేయడం తెలుసు, సాంగ్స్ వేయడం తెలుసు, హడావుడిగా తిరగడం తెలుసు, కొత్త బట్టలు వేసుకోవడం తెలుసు. ఇంతకు మించి మనకి ఏం తెలుసు? గట్టిగా మాట్లాడితే మొబైల్ నాలెడ్జ్ తెలుసు మనకి. మరియమ్మను చూడండి, 18 ఆడపిల్లకి, ఆ 18 సంవత్సరాల ఆడపిల్లకి ఎంత నాలెడ్జ్ ఎలా ఉంది. అందుకే ఆ క్రిస్మస్లో ఆ అమ్మాయిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. సరే, దేవుడు ఎంపిక చేసుకున్నాడు, ఆ అమ్మాయికి అర్థమైంది ఇది ఎలా సంభవిస్తుందని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, ఇది పరిశుద్ధాత్ముని కార్యము అని. ఈ లోపల ఆమెకి ఎంగేజ్మెంట్ అయింది కదండి, నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు అప్పటికే ఇజ్రాయెల్ దేశంలో, యోధా దేశంలో కల్చర్ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి నిశ్చితార్థం జరుగుద్దో మళ్ళీ అదే నిశ్చితార్థమైన తేదీ ఏడాది గడిచిన తర్వాత అప్పుడు పెళ్లి చేస్తారు. అప్పటి వరకు ఏం చేస్తారు? అమ్మాయి అబ్జర్వేషన్లో అమ్మాయి ఉంటుంది, అబ్బాయి అబ్జర్వేషన్లో అబ్బాయి. అంటే ఈ అబ్బాయి తాలూకోలు అమ్మాయిని అబ్జర్వ్ చేస్తారు, అమ్మాయి తాలూకోలు అబ్బాయిని అబ్జర్వ్ చేస్తారు. ఒకరిని ఒకరు పరిశోధనలో పెట్టి ఈ 1 year గ్యాప్లో వీళ్ళు ఏమన్నా పనికిమాల పని చేసినా, లేదా వారి కుటుంబానికి ఆటంకమైన ప్రవర్తన వాళ్ళలో కనబడినా పెద్దల సమక్షంలో ఇంకా పెళ్లి రద్దు చేస్తారు. అప్పటి వరకు వాళ్ళ అబ్జర్వేషన్లు ఉంటారు. ఈ నిశ్చితార్థం జరిగిన ఏడాదిలో ఒకరికి ఒకరు పరీక్షా కాలంలో ఉన్నారు. సరిగ్గా అదే టైంలో ఈమె గర్భవతి అని తెలిసింది. నేను అడుగుతున్నానండి, ఇజ్రాయెల్ దేశంలో పెళ్లి కాకుండా గర్భవతులంటే రాళ్ళు ఇచ్చుకొట్టి చంపుతారు. ధర్మశాస్త్రం ప్రకారం ఊరికి బయటకు తీసుకొచ్చి చంపేస్తారు. అది నిశ్చితార్థమైన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహానికి లేదా సంసార సంబంధానికి వ్యతిరేకమైన అపనమ్మక పనులు చేస్తే మొత్తానికి ప్రమాదమే కూర్చుంటుంది వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో ఈమె గర్భవతి అని తెలిసిందంటే ఎంత ప్రమాదం అండి. ఈరోజు అడుగుతున్నాను, వాళ్ళు 1 year మాట్లాడుకోరంటే అస్సలు మాట్లాడకూడదు, వాళ్ళతోనే కానీ ఎవరితోని మాట్లాడకూడదు. ఈ రోజుల్లో అండి, ఈ రోజుల్లో ఇంకా నిశ్చితార్థం లేదు, పాడు లేదు, చర్చిలకు వచ్చి స్టార్టింగ్లు చేసుకుంటున్నారు. ఈరోజు నిశ్చితార్థాలు అవసరం లేదు, పెద్దోళ్ళు ఎదిరిస్తున్నారు. ఈరోజు నిశ్చితార్థాల వరకు అవసరం. ఒకవేళ నిశ్చితార్థం అయ్యిందనుకోండి, నేను ఎలా వస్తాను, నువ్వు అలా వచ్చే అలా హైదరాబాద్ వెళ్దాం అంటాడు. ఆ ఎక్స్ట్రీమ్ మళ్ళీ అంటున్నాను, నిశ్చితార్థం అయినా వాళ్ళ ఎక్కువ మాట్లాడుకోరండి. నన్ను అడిగితే చాలా మంచి అమ్మాయి అండి మరియమ్మ గారు, మంచి అబ్బాయి యోసేఫ్ గారు. వీళ్ళిద్దరి మధ్య సరిగ్గా పిడుగులాంటి వార్త, ఆ అమ్మాయి గర్భవతి. మరి ఎలా తెలిసిందో, ఎవరు చెప్పేశారో, ఏమైందో తెలియదు, కానీ నువ్వు చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అని చెప్పేశారు. టెన్షన్ అవుతున్నాడు. ఏ మగాడికైనా టెన్షన్ ఉంటుంది, ఏ మగపిల్లాడైనా బాధపడతాడు. చాలా మంచి అమ్మాయి అనుకున్నాను, చక్కగా దేవుళ్ళు ఉంటుంది అనుకున్నాను, దేవునికి ఇష్టమైన అమ్మాయి అనుకున్నాను, నా కాబోయే భార్య అని నేను చాలా నమ్మాను, కానీ ఇలాంటి వార్త నేను వింటున్నాను అని తను బాధపడుతున్నాడు. ఎంత మంచోడంటే, నిజానికి
ఆమె ఎవరో వలనో గర్భవతి అయ్యింది, నాకు ఈ సంబంధం వద్దు, నాకు ఇలాంటి సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదని అందరిలో తగువ పెట్టి తన దర్జాగా వదిలేచ్చండి. కానీ ఎంత మంచివాడు తెలుసా? రహస్యముగా విడనాడ ఉద్దేశించండి. రహస్యముగా అంటే తనని అవమానపరచనల కంటే దాని అర్థం ఏంటి? ఆ విషయాన్ని తానే నలుగురిలో చెబితే తన బ్రతకనివ్వరు. తన గర్భవతి అని కన్ఫామ్ అయితే, ఇది యోసేపు వలన వచ్చిన గర్భం కాదని కన్ఫామ్ అయితే ఖచ్చితంగా తను దులుమాడేస్తారు, ఆ సంస్కృతిలో బ్రతకనివ్వరు. అందుకే తనకు అర్థమైంది రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. వదిలేయడం అంటే చాలామంది అనుకుంటారు జస్ట్ తను వదిలేయడం అనుకుంటారు. కాదు కాదు, వ్యాఖ్యానాలు వాటి మూలాలు చెబుతున్నాయి. వదిలేయడం అంటే పూర్తిగా యోసేపు ఇంకెవరికి కనబడకుండా ఊరుదులు వెళ్ళిపోవడం. పూర్తిగా ఎవరికి కనబడకుండా ఊరుదులు వెళ్ళిపోవడం ఎందుకు అంటే దాని అర్థము, యోసేపు నిశ్చితార్థమైన తర్వాత కొన్ని దినాల నుంచి కనబట్టలేదు అనుకోండి, ఇప్పుడు ఈ అమ్మాయి గర్భవతి అని ఊరికి తెలిసింది అనుకోండి, ఖచ్చితంగా ఎవరిని అనుమానిస్తారండి? యోసేపు. అంటే ఇప్పుడు ఈ నింద ఎవరి మీద వేసుకోవాలనుకుంటున్నాడు? తనను ప్రేమించాడు కనుక, గౌరవించాడు కనుక, తన అవమానం పొంది తన ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకోకూడదు కనుక ఆ నింద ఏదో తన మీద వేసుకుని, ఆ బాధ ఏదో తన మీద వేసుకుని తనను బతికించాలనుకుని అవమానం భరించి ఊరుదులు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇలాంటి మంచి వాళ్ళు ఇద్దరు విడిపోతే దేవుడు ఊరుకుంటాడండి? అందుకే అర్జెంటుగా మామూలు సాదాసీదా దేవదూతను పంపలేదండి, గాబ్రియేలు అనే దేవదూతను పంపించాడు. సామాన్యమైన దేవదూత కాదు. గాబ్రియేలు అంటే, గాబ్రియేలు అంత గంభీరమైనవాడు, అవును, ఎప్పుడు పడితే అప్పుడు రాడు. ఎప్పుడో బాగా వినండి, దానియేలు కాలంలో కనబడతాడు గాబ్రియేలు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కనబడుతున్నాడంటే, దానియేలు లాంటి గొప్ప ప్రవక్తల దగ్గరకు వచ్చిన గాబ్రియేలు ఇప్పుడు ఒక ఆడపిల్ల దగ్గరికి, యోసేపు దగ్గరికి వస్తున్నాడంటే ఎంత ముఖ్యమైన వార్త అండి ఇది. అందుకే యోసేపు దగ్గరికి, యోసేపుకు ముందు మరియమ్మ దగ్గర గాబ్రియేలు వచ్చాడు, ఇక్కడికి దూత వచ్చింది. వీళ్ళిద్దరూ ఎవరిస్తున్నారు, ఏమని ఎవరిస్తున్నారు? యోసేపు, నువ్వు కంగారు పడకు, ఆమె చాలా మంచిది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇద్దరు భార్య భర్తల మధ్య మూడో వ్యక్తుల వలన గొడవలు వచ్చినా, ఇద్దరు మంచి వ్యక్తుల వలన ఏదైనా నష్టాలు కలిగినా ఆ పైనున్న దేవుడు ఇడిపోవడానికి ఇష్టపడ్డు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా నష్టము కష్టము కలిగినప్పుడు దేవుడికి మనం చెప్పుకోవాలి. ఆ బంధాన్ని కాపాడేది దేవుడే, వాళ్ళు చెదిరిపోకుండా కాపాడేది దేవుడే, వాళ్ళు నిలబెట్టేది దేవుడే. మూడో వాళ్ళ మాటలు వినకుండా దేవుని మనం అనుకుంటే మన అనుమానాలన్నీ తీసేసేవాడు దేవుడే. అందుకే దేవుడే కలగజేసుకున్నాడు, దేవుడే కలగజేసుకునే అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 వచనం నుండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 వచనం నుండి. అతడి ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదామని చెప్పను. బాగా వినండి, ఆయన పేరు ఏంటట? యేసు. దానికి అర్థం చెప్తున్నాడు చూడండి. యేసు అనే పేరుకి అర్థం తన ప్రజలను తానే పాపముల నుండి రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టును. నువ్వు మరియమ్మని అనుమానించుకు, మరియమ్మ ఉత్తమ తత్వాన్ని నువ్వు అనుమానించుకు. మీ ఇద్దరూ కలిసి ఉండవలసిన వారు, మీ ఇద్దరికి ఒక బాధ్యత ఉంది. మీ గర్భాన్న రక్షకుడు పుట్టబోతున్నాడు. ఆ పుట్టబోతున్న రక్షకుడు ఏ ప్రాజెక్ట్ మీద రాబోతున్నాడు భూమి మీదకి? పాపాల నుండి విమోచించడానికి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేది పాపాల నుండి విమోచించడానికి. అంటే ప్రభు పాపాల నుండి విమోచించడం అంటే పాపం అంత ప్రమాదమా? ఆయన యుద్ధాల నుంచి విమోచిస్తాడని లేదు బైబిల్లో. ఆయన వచ్చి మీ సంసార గొడవల నుంచి విమోచిస్తాడని లేదు. మీ అప్పులు తీరుస్తాడు, మీ తిప్పలు తీరుస్తాడు, మీకు పిల్లలు పుట్టిస్తాడు, ఇవన్నీ సెకండరీ. వీటి గురించి కాదు బైబిల్లో. ప్రధానమైనది ఏంటో తెలుసా? ఇదిగో ఆయన పాపం నుండి విడిపించును. పాపం అంటే ఏదో జరిగింది, మానవాళికి ఏదో నష్టం జరిగింది. ఆ పాపం వల్ల జరిగిన ఇబ్బంది ఏముంది? పాపానికి ఇలా చెప్పింది, పాపం వల్ల వచ్చిన జీతం
మరణం. అంటే మనం చాలామంది అనుకుంటాం మరణించడం ఏంటి, ఎప్పుడైనా మీరు ఆలోచించారు లేదో? ఎందుకు తెల్లారితో తెలియదు, ఎందుకు రాత్రి అవుతుందో తెలియదు, ఎందుకు తింటామో తెలియదు, ఈ 3 పూటలకు తినడం ఏంటో తెలియదు, కొన్ని రోజులకు వయసు అయిపోవడం ఏంటో తెలియదు, ఒక రోజు చచ్చిపోవడం ఏంటో తెలియదు. నాకేం అర్థమవుతుంది ఈ సబ్జెక్ట్? ఈ తినడం ఏంటి, ఈ పరిగెట్టడం ఏంటి? ఇప్పుడు అడుగుతున్నాను, ఇది ఎన్నో క్రిస్మస్ నాకు తెలియదు. గట్టిగా మీరు అందరూ కూర్చొని చేస్తే ఒక 60 క్రిస్మస్లు చేస్తారు. తర్వాత ఏంటి? మీరు ఉండరు. నేను అడుగుతున్నాను, ఎందుకు చనిపోవాలి? ఎవడైనా చనిపోతారు, రాజకీయ నాయకులు చనిపోతారు, సెలబ్రిటీలు చనిపోతారు, ఒక్కటేంటి ఎవరైనా చనిపోతారు. ఈ చనిపోయే గోలేంటి? సైన్స్ని అడగని చెప్తాదేమో, లేదు ఈ మెడికల్ టెంపర్ని అడగని చెప్తాదేమో. ఆ మెడికల్ టెంపర్ అడిగితే కొంత నాలెడ్జ్ చెప్తుంది, ఆ నాలెడ్జ్ ఇలా చెప్తుంది. ఆ మెడికల్ నాలెడ్జ్ ఏం చెప్తుందో తెలుసా? పాపం వలన మరణం వచ్చిందని చెప్పదు. ఆ మరణం ఎలా వస్తుందంటే, ఎలా వస్తుంది? ఇదిగో ఒక కణం చంపేస్తుంది మనల్ని అంటారు. ఏ కణం చంపేస్తుంది? ఇదిగో మైక్రోకాండ్రియాలో ఒక క్రోమోజోమ్ ఉంది, అది ఏం చేస్తుందంటే మనల్ని చంపడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి ఆ క్రోమోజోమ్ అంటే వాళ్ళు చెప్తారు, మెడికల్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో ఏకకణంగా ప్రారంభమైన మన బహుకణాలన్నట, ఆ కణమే ఆర్గనైజ్ చేస్తుందంట. అంటే ఇప్పుడు తల్లి గర్భంలో నీరు కణంగా ప్రారంభమవుతాంగా, అమ్మ గర్భంలో నీరు కణంగా ప్రారంభమవుతాం. అమ్మకి అండం ఉంటే తండ్రి దగ్గర నుంచి ఈ శుక్రకణం ప్రారంభమైతే ఈ కణం వల్ల అండంతో ఫలదీకరణం చెందితే ఆ లోపల ఈ కణాలన్నింటినీ ఆర్గనైజ్ చేసే ఒక హెడ్ మాస్టర్ ఉంటే దాని పేరు మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి అంటారు దాన్ని. అది ఏం చేస్తుంది? అది అందరినీ కంట్రోల్ చేసినట్టు ఈ కణాలకి ఏదో ఆర్డర్ వేసినట్టు చెప్తుంది అన్నమాట. మీరు గోర్లు అవ్వండి, మీరు తల అవ్వండి, మీరు కళ్ళు అవ్వండి, అలా చెప్తుంది అనకన్నా అర్థమయ్యేలా చెప్తున్నాను మీకు. అంటే అది అందరినీ అంటే కంట్రోల్ చెప్తుంది అన్నమాట. కొన్ని మెదడులు అవ్వమంటుంది, కొన్ని కణాలు మీరు ఈ వర్క్ చేయాలి, మొత్తం బాడీ అంతా నిర్మాణం ఇస్తుంది. కానీ విచిత్రంగా ఈ మెడికల్ సైన్స్కి అర్థం కానిది ఏంటంటే, ఏ కణం అయితే 60-70 కేజీల ఆకారాన్ని సిద్ధపాటు చేసిందో అదే కణం సగం వయసు దాటిన తర్వాత అదే కణం మళ్ళీ మనం చంపడం స్టార్ట్ చేస్తుందట. అంటే ఏ కణం అయితే తలను పుట్టించిందో ఈ ఎంట్రుకు మెరిసిపోవడానికి కారణం అదేనట, ఈ చర్మం వాలిపోవడానికి కారణం అదేనట, ఈ ఎముకలు గొల్లైపోవడానికి కారణం అంటే ఏ కణం వలనైతే మనం ఉద్భవించామో అదే కణం. అంటే ఇప్పుడు అడిగితే ఆ సైన్స్ చేస్తే ఎందుకు పుట్టిస్తుందో తెలియదు, ఎందుకు చంపుతుందో తెలియదు, ఈ గ్రాపు 60-70 దాటకుండా ఎందుకు ముగిసిపోతుందో తెలియదు, వీళ్ళకి తెలియదు. కానీ బైబిల్ తెలుసు, ఇది పాపం వల్లనే మనిషికి లాక్ పడింది. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. అంటే మనుష్యుడికి ఆయుష్ కాలం ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే గాడి తప్పాడు. మానవుడు అన్నవాడు గాడి తప్పాడు. ఎంత గాడి తప్పాడు? దేవునికి వికృత చర్యలు చేసేంత గాడి తప్పాడు. వీడిని ఇలాగే వదిలేస్తే ఈ పాపాత్ముడికి మరణం లేకపోతే మొత్తానికి వీడు నశించిపోతాడు. అందుకే మరణాన్ని అనుగ్రహించాడు. ఈ మరణం గొడవ ఒక్కటే రెండేటి, దీని గూర్చి ఇప్పటి వారు కాదు, ఎప్పటి నుంచో మేధావులు సైతం అరుస్తున్నారు ఈ ప్రకృతిలో. దీని నుంచి విడిపించే వాళ్ళు లేరా? దీని నుంచి నడిపించే వాళ్ళు లేరా? అసలు ఈ మరణం గోలేంటి? దీని పరిస్థితి ఏంటి? దీని నుంచి మనం ఎప్పటికి విమోచన పొందుతామంటే ఎవరి దగ్గర సమాధానాలు లేవు. ఎన్ని ప్రాక్టీసులు వచ్చాయి ఈ లోకంలోకి, ఎన్ని యజ్ఞయాగాలు పుట్టుకొచ్చాయో. మరణాన్ని ఎదిరిస్తామని ఇక్కడికి వచ్చారు, మరణాన్ని ఎదిరిస్తామని తపస్సులు చేశారు, మరణాన్ని జయించి చూపిస్తామని ఎన్నో విషయాలు కూర్చొని తపస్సులు చేసి దాన్ని అనుకున్నారు, దాన్ని ఎదిరిద్దామని. కానీ తర్వాత విషయం అర్థమైంది, మమ్మల్ని సజీవ సమాధి చేయండి లెగుతామని. ఎప్పుడో సజీవ సమాధులు చేశారు, ఇంకా లేగలేదు, ఇంకా అలాగే ఉన్నారు వాళ్ళు. మీరు కావాలంటే వెళ్ళి అడగండి. మహాసమాధి అన్నారు. ఆ మహాసమాధి అనగానే బతుకుండగానే ఒక పెద్ద గొయ్యి తీసుకుని ఆ గోతులో కూర్చొని పైన రాయి పెట్టి ఆ కట్టేసిన తర్వాత మేము లేస్తామన్నారు. ఇంకా లేగలేదు, ఇంకా ఎవరూ లేవలేదు. ఆ సమాధి అన్నారు, ఈ సమాధి అన్నారు, పెద్ద సమాధులు అన్నారు, చిన్న సమాధులు అన్నారు, ఇదిగో బౌద్ధ సమాధులు అన్నారు, లెగిసి చూపిస్తామన్నారు. ఎవరు లేవలేదు. అమెరికాలో ఆయన ఫేమస్, చనిపోయాడు ఆయన. టీవీ 9లో ప్రత్యేకమైన ఒక ప్రాజెక్ట్ పెట్టారు ఆయన గురించి ఎంక్వైరీ చేశారు. ఎందుకంటే ఆయన ఇలాగని ఇలా బూడి తీసేవాడు. ఆయన డిస్కవరీ ఛానల్ కూడా వచ్చింది, మీరు చూడండి. డిస్కవరీలో ప్రత్యేకమైన ఒక డాక్యుమెంటరీ ఉంది ఆయన మీద. ఇలా అనగానే ఎవరైనా కొత్త దంపతులు వస్తే ఇలాగని తాలిబొట్టి ఇలా తీసేవాడు. అది ఎలా వచ్చింది తర్వాత ఆ డాక్యుమెంట్లో ఉంటుంది, ఇంటికి చూడండి.
మొత్తం మీద అన్ని అద్భుతాలు చేసేవాడు. అలా నిలువుటంగి వేసుకుని అలా స్లోగా జనాల్లో నడిచి అలాగంటే జనాలు తెగబడిపోడు. సచిన్ టెండూల్కర్ తెల్లారితే అక్కడ ఉండేవాడు, గుర్తుందో లేదో మనకు తెలుసు కదా, మన క్రికెట్ దేవుడు ఆ దేవుడి దగ్గర ఉండేవాడు. వీళ్ళు అక్కడే ఉండేవాడు. ఆ 24 hours అక్కడే ఈ సెలబ్రిటీలు అందరూ తిరిగేవారు. గవర్నమెంట్ కూడా వాళ్ళ సలహాలు తీసుకునేది, ఫండింగ్ తీసుకునేది. ఒక రోజు ఆయనకి మరణం వచ్చింది. హాస్పిటల్లో పెట్టేశారు పట్టుకెళ్ళి. శిష్య బృందం అంతా వచ్చింది. శిష్యులందరూ అడుగుతున్నారు, గురువు గారు ఏంటి మీరు చనిపోవడం ఏంటి, దేవుడికి సావు రావడం ఏంటి అని అడుగుతున్నారు. ఆయనకు తెలుసు ఆయన దేవుడు కాదని. శిష్యులందరూ అడుగుతున్నారు, మీరు చనిపోవడం ఏంటంటే, బిడ్డలారా బాధపడకండి, 3వ రోజు లెగిస్తాను అన్నాడు. ఇది ఎక్కడో కాపీ కొట్టాడు ఆయన. 3వ రోజు లెగిస్తానన్నాడు. ఇదిగో లేస్తాను చూడండి అన్నాడు. ఎక్కడ లెగిస్తాడు? లెగిస్తానన్నాడు. హాస్పిటల్లో చనిపోయారు. ఈ ఏవైతే ఉన్నాయో ఈ కెమికల్స్ ఈ బుగ్గల్లో పొడిసి ఎక్కించారు. మీరు చూడండి, నేను చెప్తున్న స్టోరీ కాదు, TV 9లో రికార్డెడ్ డాక్యుమెంట్ ఉంది. ఆ బుగ్గల్లో పుట్టి ఎక్కించిన తర్వాత మొత్తం రసాయనాలు ఈజిప్ట్ నుంచి కూడా తీసుకొచ్చారు, పర్షియన్స్ దగ్గర నుంచి తీసుకొచ్చారు. చాలా కెమికల్స్ పెట్టారు. 3వ రోజు అన్నారు. 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, వారం అయింది. అద్దాల బాక్స్లో పెట్టారు, కరెంటు బాక్స్లో పెట్టారు. ఇంకా లేవడు. తర్వాత అర్థమైంది గురువు గారు లేవరని. తర్వాత అర్థమైంది మరణాన్ని జయించలేరని. అప్పుడు శిష్యుల్లో ప్రధాన శిష్యులు వచ్చి, గురువు గారు లేస్తానండి, ఇప్పుడు కాదు 3 years తర్వాత లేస్తాడు అన్నారు. మరేం చేద్దాం? ఈ లోపు శిష్యులకు అర్థమైపోయింది. లారీలు డబ్బు తొలగించేశారు. లారీలు డబ్బులు. మా నియోజకవర్గంలో పెద్దాపురం, కాకినాడ నియోజకవర్గాల్లో ఒక లారీ డబ్బు వచ్చింది. అక్కడే దొరికింది ఒక రోజు. నేను డిపార్ట్మెంట్లో ఉన్నాడు కనుక నాకు తెలుసు ఆ స్టోరీ. లారీ డబ్బు పట్టుకొచ్చారు. ఆ లారీ డబ్బు ఎక్కడదంటే ఫలానా చెప్పుకొచ్చారు. గురువు గారు లేస్తాడు, ఇంకా లేరు. ఇంక శిష్యులకు అర్థమైపోయింది ఇంక ఈయన లెగడని. ఎవరు డబ్బు అడిగాసి ట్రస్ట్లో ఉన్న డబ్బు అంత పట్టిపోయారు. తర్వాత ఒకడు వచ్చాడు, లెగిస్తాను సరిగ్గా 3 రోజులు. అతను చిన్నోడు, మీకు తెలుసు ఇవన్నీ స్టోరీలు మీకు యూట్యూబ్లో ఉంటాయి. ఆ తర్వాత ఒకడు వచ్చి అన్నాడు, నేను లెగిస్తాను అనగా వచ్చాను అన్నాడు. ఈ శిష్యులు తూచ్ నువ్వు రావన్నారు. అంటే ఇప్పుడు నేనే ఆయన అంటే ఇప్పుడు ట్రస్ట్ అంటే ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు ఈడని కన్ఫర్మ్ అయితే మొత్తం వ్యవస్థ ఆయనకి రాయాలి. అందుకే వీళ్ళు ఏమన్నారంటే, మా గురువు రాడు నువ్వెవడో మా తెలియదు అన్నారు. విషయం చూసారంటే ఎవరు లేవరు. దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళు మరణాన్ని జయించలేరు. బలసాళ్ళు వాళ్ళ వల్ల అవ్వదు. రాజకీయ నాయకులు వాళ్ళ వల్ల అవ్వదు. కరోనాకి రాలిపోయారు, పెట్రోల్ రాలిపోయినట్టు సెలబ్రిటీలు కూడా. అంటే మరణము ఎవడికి చుట్టం కాదు, అది ఎవరిని క్షమించదు. చిన్న పెద్ద తేడాను లేదు, మింగుతుంది. ఎందుకంటే అది పాపం వలన వచ్చిన పరాకాష్ట. దాని తాకిడికి ఎవడు తట్టుకోలేడు. నేను జిమ్ చేస్తాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను రన్నింగ్ చేస్తున్నాను, నేను డ్రై ఫ్రూట్స్ తింటున్నాను, నేను మొలకెత్తినెత్తున్నాను, ముందే చచ్చిపోతావు. గ్యాస్కి వైపు గుర్తెట్టుకో. నువ్వెన్ని చేస్తున్నా జిమ్ రూముల్లో చనిపోవట్లేదా? రన్నింగ్ ట్రాక్స్ మీద చనిపోవట్లేదా? చావు ఎవరికైనా చుట్టమా? చిన్న పిల్లలు చనిపోవట్లేదా? నడుతాను. ఈ చావు గోలేంటే ఎన్ని చేసినా ఎన్ని సమర్పించినా దానికి వాయిదాల మీద వాయిదాలు వేద్దాం అనుకున్నా అది ఏదో ఒక రోజు ఎవడో ఒకరిని పలకరిస్తుంది. ఇందాక వెళ్ళాం, ఆ చూస్తున్నప్పుడు పాత హైదరాబాద్ ఫోటోలు, నైజాం పరిపాలన ఫోటో పెట్టారు 1953, ఇప్పుడు 2024 2 ఫోటోలు కంపేర్ చేసి పెట్టారు. ఆ ఫొటోస్లో ఆ రోజు సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, ఆ ఫొటోస్లో ఆ రోజు బస్సుల మీద వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 24లో ఉన్న ఫొటోస్ కూడా అక్కడ పెట్టారు. ఈ ఫోటోలో కనబడుతుంది. నాకు బిగ్ డౌట్ ఏంటో చెప్పిన, ఆ సైకిల్ మీద ఉన్న లేరు, ఆ నైజాం రాజు లేరు. అప్పుడున్న శానమనారు ఇప్పుడుకుంది, అప్పుడున్న అదేంటది చెరువు, ఆ చెరువు ఉందిగా, కులి చెరువు, ఆ హుస్సేన్ సాగర్ ఇప్పుడుకుంది. అప్పుడున్న మన ముత్తాతలు కట్టినవన్నీ ఇప్పుడుకున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. మనుషులేరి, నైజాం రాజులేరి, మేధావులేరు. ఇప్పుడు ఆ ఫోటోలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫోటో మాత్రం ఉంది, మనుషులు లేరు. ఇప్పుడు 24 ఫోటో తీస్తారు. ఒక 50 సంవత్సరాల తర్వాత ఈ 24లో ఫోటోలు ఉన్నవాళ్ళు ఏరి నిద్రపోవాల్సిందే. మీ సైడ్ ఎన్నో విప్లవాలు ఉన్నాయి, ఎన్నో విప్లవాలు నాకు తెలిసి చరిత్రలో మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్స్లో ఎన్ని విప్లవాలు, ఎన్ని జెండాలు ఎగిరాయో నాకు తెలుసు. మహానుభావులు మీ గడ్డల మీద పుట్టారు. ఆ మహానుభావులు ఏరి, విప్లవ గీతాలు పాడిన మహానుభావులు ఏరి, ఆ విప్లవాలు ఎందుకు భూమిలో కలిసిపోయాయి? మరణం ఏ విప్లవకారుణ్ణైనా మింగేసింది. అది రకరకాల కారణాలు చెప్తుంది. ఫైట్లో చచ్చిపోయారని ఒకరు చెప్తారు, యాక్సిడెంట్లో చనిపోయారని ఒకరు చెప్తారు, రోగం వల్ల చనిపోయారని ఒకరు చెప్తారు. కారణాలు ఏవైనా దాని పేరు ఒక్కటే, మరణం మనుషుల్ని మింగింది.
దీన్ని తీయాలి అంటే ఈ మరణం ఆగదా, ఇది ఆపలేదా అని అడుగుతున్నాను. ఈరోజు కలుసున్న భార్య భర్తలు ఎవరో ఒక రోజు ఏదో ఒక రోజు చనిపోతారు. ఆ నొప్పి ఏంటో ఆ చనిపోయిన తర్వాత ఆ భార్యకో భర్తకో తెలుసు. కరోనా టైంలో ఎంత ఏడిపించిందండి మరణం. కరోనా టైంలో కుటుంబాన్ని చిదివేసింది. చిన్నపిల్లలను సైతం ఆ మరణం ఎత్తుకెళ్ళిపోయింది. మన ఇండియాలో తీసిన ఒక ఫోటో ప్రపంచ దేశాన్ని ఒక్కసారి అటెన్షన్లోకి తీసుకొచ్చింది. ఏమైంది? అంబులెన్స్ వచ్చింది, టకటక అంబులెన్స్ వచ్చింది. ఆ రోజుల్లో డాక్టర్లు మీకు తెలుసు పైనుండి కింద వరకు ఒక డ్రెస్ వేసుకునేవారు, బ్లాక్ కవర్లు తెచ్చేవారు. ఎవరైనా అక్కడ చనిపోతే ఆ కరోనా కేసు వచ్చిందంటే ఆ అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇద్దరు డాక్టర్లు వచ్చి మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి తీసుకుని వస్తే అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య చనిపోయాడు, భర్త చనిపోయాడు. చుట్టం లేడు, పట్టం లేడు, బంధువు లేడు, ఎవడు వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు లేడు, పలకరించేవాడు లేడు. వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు చనిపోయారు ఆ చిన్న బిడ్డలకు తెలియదు. డాక్టర్లు వచ్చారు, కవర్లో ఆ శవాల్ని కట్టేశారు, అంబులెన్స్లో వేసుకున్నారు, తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ చిన్న పిల్లలు ఈ యొక్క వారి నోస్కి చిన్న మాస్కులు పెట్టారు. వాళ్ళకి పాపం తెలీదు ఏం జరుగుతుందో, దాన్ని సావంటారని కూడా తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ అమ్మనే నాన్నే తీసుకుని వెళ్ళిపోతే ఆ అంబులెన్స్ ముందు అలా నిలబడి అలా చూస్తున్నారు. ఎవరో ఫోటో తీశారు, అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అప్పుడు కింద కామెంట్లు పెట్టారు ఎవరైతే ఉన్నారో ఈ వ్యూవర్స్ అందరూ. ఏమని పెట్టారో తెలుసు? అయ్యో ఇద్దరు చనిపోయారే, ఇప్పుడు ఆ బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు? అప్పుడు మరణం మీద ఇలా రాశారు కామెంట్స్. ఈ మరణానికి జాలి లేదు, ఈ మరణానికి దయ లేదు, ఈ మరణం ఎవరిని విడిచిపెట్టదు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, కనీసం ఇప్పుడు ఆ బిడ్డల దగ్గరికి ఎవరు రారు. ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్న కరోనా వల్ల చనిపోతే ఇప్పుడు ఆ బిడ్డలకు కానీ ఆ వైరస్ ఉందేమని చుట్టం కానీ స్నేహితుడు కానీ ఎదురింటోడు కానీ ఎవరు రాలేదు. తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. ఇలాంటి న్యూస్లు ఎన్నో చూసాం. భార్య చనిపోయింది, భర్త చనిపోయాడు. ఈ చావు వార్తలు చూస్తున్నప్పుడు దీని గోలేంటో తెలియాలని ఈరోజు నీకు నాకే కాదు ఈ ప్రశ్న వచ్చింది, ఈ యొక్క మేధావులకే కాదు ఈ ప్రశ్న వచ్చింది. పూర్వకాలం నుండి కూడా ఈ ప్రశ్నలు అడిగారు, ఈ మరణం గొడవ ఏంటి అని. చూద్దాం ఒక్కసారి రండి, క్రీస్తుపురంకి వెళదాం. ఒక్కసారి కీర్తన గ్రంథం 49వ కీర్తన గ్రంథం 49వ కీర్తన. ఎందుకు యోసేపు మరియలకు దేవదూత ఈ పేరే పెట్టాలని ఎందుకు చెప్తుందో ఒక్కసారి చూడండి. కీర్తన గ్రంథం 49వ కీర్తన 1వ వచనం నుండి, 49వ కీర్తన 1వ వచనం నుండి, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయాలను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చుదయుడు. ఆగుదాం, యథార్థంగా ఒప్పుకుందాం. ఈ కీర్తన చదివాం. ఈ చదివిన కీర్తనలో మనకేమైనా అర్థమైందా? సిగ్గులేకుండా ఒప్పుకుందా చెప్పండి, మనకేం అర్థం లేదు. ఏ కీర్తనైనా అర్థం కావాలన్నా, ఏ వచనాలైనా మనకు అర్థం కావాలన్నా దాని వెనకాల కొంత చరిత్ర ఉంటుంది. ఈ చరిత్ర తెలియకుండా చదివేమో మనకు బైబిల్ అక్షరముకు అర్థం కాదు. దాని నేపథ్యం తెలియకుండా మనం చదివామో బైబిల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే ఆ చరిత్ర అంటే ప్రతి కీర్తనకు ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి కీర్తన వెనక ఒక రచయిత ఉంటాడు. ఆ రచయిత గుండెల్లో ఏదో భారం ఉంటుంది. ఆ భారం మనకు అర్థమైతే కానీ వచనాలు మనకు అర్థం కావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాను మన బైబిల్ చదవడం అలవాటుగా బైబిల్ పెట్టుకుని తిరుగుతున్నారు, కానీ బైబిల్ చదవడం తగ్గిపోయారు. ఏదో వాడికగా అలా చదువుతున్నారు, వాడికగా పట్టుకెళ్తున్నారు తప్ప, ఎక్కడో కొందరు చదివేలు తప్ప మెజారిటీ చదువుకోవడం తగ్గిపోయారు. మరి ఏం చదువుతారంటే క్యాలెండర్ల మీద వాక్యాలు చదువుతారు. సంవత్సరానికి పొడుగ్గా ఉంటాయిగా, రోజుకు ఒక వాక్యం, ఆ వాక్యాన్ని ఒకటి చదువుతారు, లేదా వాగ్దానం కార్డు ఒకటి తీసుకుంటారు. ఇక ఏడాదికి ఆ కార్డు చూసి మురిసిపోతారు. ఇంకంతే, ఇంక చదవరు. ఇంకా అంటే ఆ కార్డు ఒకటి చదువుతారు, నడుతున్న ఒక్క కార్డు చదివితే నీ లైఫ్ అర్థమైపోద్దా? క్యాలెండర్ మీద ఒక వాక్యం, క్యాలెండర్ల మీద వాక్యాలు, నేను హెచ్చరించే వాక్యాలు ఉండవు, నేను దీవించే వాక్యాలు ఉంటాయి. మారకపోతే నేను చంపేతానని వాక్యం క్యాలెండర్ మీద వేస్తారా? అలాంటి వేస్తే మీరు కొంటారా? అందుకని అడుగుతున్నాను. అన్నీ చదవాలి, క్యాలెండర్ మీద చదవాలి, వాగ్దానం కూడా చదవండి, ప్రతిదీ చదవండి, చదివితేనే అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ వాక్యం చదివాం, ఏంటి దీని సందర్భం ఏంటి? ఈ సందర్భం మనకు అర్థం కావాలి అంటే అక్కడ చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి. ప్రధాన గాయకునికి కోరాహ కుమారుల గీతం.
ప్రధాన గాయకుడు అంటే ఎవరో మెయిన్ సింగర్ ఉన్నారట. ఎక్కడున్నాడు మెయిన్ సింగర్? సొలొమోన్ తెలుసుగా. ఎవరు సొలొమోను? దావీదు గారు ఒక అబ్బాయి. ఆ సొలొమోన్ గారు పెద్ద మందిరం కట్టాడు. దాని పేరు స్వర్ణ దేవాలయం, బంగారు దేవాలయం. ఆ బంగారు దేవాలయంలో క్వైర్ టీం ఉండేది. ఆ క్వైర్ టీమర్కి మెయిన్ సింగర్స్ ఉంటారు. ఆ మెయిన్ సింగర్నే ప్రధాన గాయకుడు అంటారు. ఈ ప్రధాన గాయకుడు ఎలా పాడాలో, ఏ ఉద్దేశంతో పాడాలో కొంతమంది రచయితలు ఈ పాటలు రాశారట. ఆ పాటలు రాసిన వారి పేరు కోరాహు కుమారులది. ఎవరిది? కోరాహు కుమారులది. మళ్ళీ ప్రశ్న, ప్రధాన గాయకుడు అంటే అర్థమైంది. ఇప్పుడు కోరాహు అంటే ఎవరు? కోరాహు అంటే ఎవడు? అన్ని క్వశ్చన్లే మనకి. కోరాహు అంటే ఎవరు? కోరాహు అంటే మోసే గారు తెలుసుగా. అంటే ఎవరంటే ఇంక తూర్పు వైపు చూడటమే. మినిమం బేసిక్స్ ఇవి. మోసే గారు తెలుసు కదా. మోసే గారికి బాబాయ్ ఉంటే బాబాయ్ గారికి ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి పేరే కోరాహు. అంటే వీళ్ళ వయసు పెరిగిన వాళ్ళే. ఈ మోసే గారి నాయకత్వంలో ఐగుప్తి నుంచి ఇశ్రాయేల్ని విడిపించిందంతా తెలుసు కదా. ప్రపంచ చరిత్రలో ఇముడు ఉన్న ఇజ్రాయెల్ చరిత్ర. ఆ ఐగుప్తి నాగరికత నుంచి ఇశ్రాయేల్ని విడిపించి ఎర్ర సముద్రం పాయలు చేసి వారిని కానాన్, అంటే ప్రజెంట్ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఈ కానాను భూభాగాన్ని నడిపిస్తున్న టైంలో సరిగ్గా అదే టైంలో నాయకత్వాలు గొడవలు వచ్చాయి. ఈ కోరాహు తిరగబడి ఏమన్నాడంటే, నువ్వు ఒక నాయకుడివి, నువ్వు చెప్పినట్టు మేము వినాలి, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నువ్వు నీళ్లు తాగమంటే తాగాలి, నువ్వు చెప్పింది మేము తినాలా, మాకు నాయకత్వాలు తెలుసు, మేము కూడా నాయకులమే, నీ మాట వినం, మాకు 250 ఓటింగ్ ఉందన్నాడు ఈ కోరాహు. నీకే కాదు ఓటింగ్, మాకు కూడా ఫాలోయింగ్ ఉంది, మాకు 250 మంది ఓటింగ్ ఉంది, మేము చెప్పింది వాళ్ళు చేస్తారు, నువ్వు చెప్పినట్టు మేము నడవన్నారు. ఎప్పుడు? ఎర్ర సముద్రం దాటేశాక. అది ఎర్ర సముద్రం దాటక ముందు అని ఉంటే అక్కడ రాడు బయటికి. ఎప్పుడు తిరగబడతారు చెప్పినా, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు తిరగబడతారు చెప్పినా, అన్నీ చక్కబెట్టిన తర్వాతే చెప్పండి మన మీద తిరగబడతారు. ఇది ఎప్పుడు యూనివర్సల్గా జరిగేదే. పైగా ఎవరు తిరగబడతారు? ఎవరెవడో తిరగబట్టండి చెప్పండి. మనకు బాగా దగ్గరున్నోడు తిరగబడతాడు. మోసే గారు సొంత బాబాయ్ గారు అబ్బాయి తిరగబడి అన్నాడు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, మేము మాట వినమంటే ఈ విషయం దేవుడి వరకు వెళ్ళింది. ఎందుకంటే మోసేకు ఒక గొప్ప లక్షణం ఉంది. మంచి అయినా చెడైనా సంతోషమైన బాధ అయినా ఎవరికి చెప్పుకుంటాడు? దేవుడికి చెప్పుకుంటాడు. ఎప్పుడైతే దేవుడికి చెప్పాడు, దేవుడు అన్నాడు రేపు ఒక మీటింగ్ పెట్టు, వీళ్ళ సంగతి తెలుస్తానంటే వీళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. దేవుడు భూమి విడగొట్టి ఆ 250 మందితో పాటు కోరాహును కూడా మింగేస్తే కోరాహు చనిపోయాడు. అక్కడితో కోరాహు చరిత్ర ఆగిపోయింది. అయితే ఈ కోరాహు చనిపోయిన కోరాహుకు అప్పుడు బిడ్డలు, చిన్న బిడ్డలు, ఈ చిన్న బిడ్డలు పెరిగి పెద్దయి, ఆ పెద్దవారికి పెళ్ళైతే వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లలు ఉద్భవించి ఒక పెద్ద ఊరంత జనాభా అయితే, ఆ జనాభా విస్తరించే టయానికి ఇశ్రాయేలుకి 2వ రాజు పరిపాలిస్తున్నాడు. ఎవరు? ఇందా చదువుకున్నాగా మరియం దగ్గర. ఎవరు? ఇశ్రాయేలుకి 2వ రాజు ఎవరు? దావీదు గారు. ఈ దావీదు పరిపాలిస్తున్న టైంలో దావీదు గారికి ఒక కోరిక వచ్చింది. బాగా వినాలి, ఈ కీర్తన అర్థం కావాలంటే చరిత్ర ఉంది. ఈ దావీదు గారికి ఒక కోరిక వచ్చింది. ఆ కోరిక ఏంటంటే, నీకు స్వర్ణ దేవాలయం కడతా అన్నాడు. దేవుడు అన్నాడు, నీ ఐడియా బాగానే ఉంది, నీ ఆశ బాగానే ఉంది, కానీ ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, అయినా నువ్వు కట్టడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకు ప్రభువా, నేను ఎందుకు కట్టకూడదంటే, నీ చేతులు రక్తము చేత తడిసిపోయినాయి, నువ్వు కట్టడానికి వీల్లేదు. నీ కొడుకు ఒకరు వస్తారు, నీ కొడుకు పేరు సొలొమోను, ఆయన ద్వారా కట్టిస్తానులే అన్నాడు. అయితే ఆయన ద్వారా కట్టిస్తానన్నది బాగానే ఉంది, సొలొమోను ద్వారా కట్టిస్తానన్నది బాగానే ఉంది. అయితే సొలొమోను వచ్చే సమయానికి ఈ సొలొమోను కట్టడానికి స్థలం కావాలి కదండి. ఆ స్థలం 46 ఎకరాలు కొన్నాడు. ఎంత? 46 ఎకరాలు. ఇప్పుడు టీవీ 9లో చూస్తున్నారు యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం. లేదు, ఇజ్రాయెల్ అరబ్ దేశాల కూటమి పాలస్తీనాకు సపోర్ట్ చేస్తే యుద్ధం జరుగుతుందని ఇప్పుడు టీవీ 9లో చూస్తున్నాగా. ఆ గొడవ అంతా దేనికోసమో తెలుసా? ఆ దావీదు అప్పుడు కొన్నాడే 46 ఎకరాలు. ఆ 46 ఎకరాల స్థలం కోసమే గొడవ. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడే ఎకరాలు లేవటండి, దానికోసమే గొడవ పెట్టుకుంటున్నారు అనుకోకండి. ఎందుకంటే ఆ 46 ఎకరాలకి సెంటిమెంట్ ఉంది. ఏం సెంటిమెంట్ ఉంది? దావీదు కొన్న స్థలము మొదటిది. రెండవది, దేవుడు ప్రత్యక్షమైన అబ్రహాం ఉన్నాడుగా,
అబ్రహాము కుమారుడిని బలిమ్మని దేవుడు మాట్లాడిన బలిపీఠ స్థలం ఎక్కడ? ఆ 46 ఎకరాల స్థలమే. యాకోబు కలొచ్చింది ఎక్కడ? ఆ 46 ఎకరాల స్థలమే. సొలొమోను మందిరం కట్టింది ఎక్కడ? ఆ 46 ఎకరాల స్థలమే. అంటే చరిత్రలన్నీ ఎక్కడున్నాయి? ఆ 46 ఎకరాల స్థలమే. అంతా బాగుంది. మరి ఇదంతా ఇజ్రాయేల్కి సంబంధించింది అయితే మరి ఈ పాలస్తీనా వాళ్ళ గొడవ ఏంటి అంటే, ఇస్లాంలో ఒక శాఖ కదండి, వీళ్ళకేంటి గొడవ అంటే దాని గొడవ ఏంటంటే, వీళ్ళ తర్వాత హిస్టరీలో ఏమంటారంటే మా ప్రవక్తకి గాబ్రియల్ ఇక్కడే కనబడ్డారు అన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళకి సెంటిమెంటే ఇవ్వండి, వీళ్ళకి సెంటిమెంట్. అందుకే ఆ 46 ఎకరాలు అంత సెంటిమెంట్ కనుకే సరిగ్గా 46 ఎకరాలు ఏముంది? సొలొమోను మందిరం ఉంది. ఇప్పుడు సొలొమోను మందిరం తీసి మా మసీదు కట్టుకుంటామని వాళ్ళు, లేదు ఇది మా అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, మా దావీదు కొన్న 46 ఎకరాలు ఇది మాకు లీగల్గా వర్తించేది, మాకు మేము 3వ మందిరం కడతామని ఏళ్ళు. ఇప్పుడు ఏళ్ళేళ్ళు కొట్టుకుని ప్రపంచ దేశాన్ని చంపేసేలా ఉన్నారు. నా చరిత్ర అర్థమవుతుందో లేదో అంటే, వాళ్ళు కొట్టుకుంటే ప్రపంచ దేశాలు ఎందుకు చచ్చిపోతాయి అంటే, ఇప్పుడు ఇస్లాంకి సపోర్ట్ చేయడానికి గల్ఫ్ అబ్బంతా సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి అమెరికా లాంటి దేశాలన్నీ ఇటువైపు నిలబడుతుంది. అంటే ప్రపంచం 2 ముక్కలుగా 2 తాటి మీదకి విడిపోతే, అటువైపు ఇస్లాం లేదా మిగిలిన దేశాలన్నీ కలిసి అటువైపు సపోర్ట్గా నిలబెడితే, ఇటువైపు ఈ దేశం వైపు మిగిలిన దేశాలు నిలబడితే ఎన్నో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది. చెప్పండి అది. ఇప్పుడు మన ఇండియా ఎవరికి సపోర్ట్ ఇస్తుందో తెలుసా? ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తుంది. మన మోడీ గారు వెళ్ళారు కదా టిఫిన్ చేయడానికి, ఎక్కడికి? అక్కడ వరకు ఎందుకు? వ్యవసాయ ఉత్పత్తి క్రమాలు కానీ మన ఫోర్స్లోకి కొత్త టెక్నాలజీ తేవాలన్నా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇజ్రాయెల్ దేశం నుంచి. అంటే వాళ్ళతో మనకి సంబంధాలు ఉన్నాయి, స్నేహపూర్వ బంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా యుద్ధం కలిగితే ఖచ్చితంగా ఏదో ఒక పక్కన నిలబడితే ప్రమాదం 3వ ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది. ఇదంతా వదిలేయండి. ఈ 3వ ప్రపంచ యుద్ధం దేనికోసం వస్తుంది? 46 ఎకరాల స్థలం కోసం వస్తుంది. దేనికోసం? ఇది బైబిల్ హిస్టరీ, ఇది వరల్డ్ హిస్టరీ, ఇది ప్రపంచ చరిత్ర. గాలిగల్లి మధ్య వచ్చి ఇది కల్పిత గ్రంథం, ఆ గ్రంథం ఈ గ్రంథం ఈడు కల్పించి వస్తారు మనకు స్టోరీ. బైబిల్ కల్పిత గ్రంథం. దీనికి జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇది చాలా వాస్తవికమైన గ్రంథం. నీ ముత్తాతలు దీన్ని తప్పని చెప్పాలనే బాప్టిజాలు తీసుకుని రెస్ట్లోకి పోయారు. ఈ మధ్యలో ఈ అరువు తెచ్చుకున్న ప్రశ్నలు వచ్చి వీళ్ళు ఏమంటారు చెప్పిన, ఇది తప్పు అంటే తప్పు దేని మీద? సైన్స్లోనా, హిస్టరీలోనా, దేనిలో తప్పు? ఎవడని మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళకి సమాధానం చెప్పడం రాక, మీ సైడ్ జరుగుతున్న గొడవలు చెప్తున్నాను, వీళ్ళకి సమాధానం చెప్పడం రాక సువార్త చేసే వాళ్ళని కొడతారు. చేతగానోడే చెయ్యెత్తుతాడు, గుర్తుపెట్టుకోండి. సత్యం ముందు నిలబడలేనోడే చెయ్యెత్తాడు, నడుతాడు. మనకు కొట్టడం రాదా? మనకు తిరగబడడం రాదా? కానీ మనం చెయ్యం. మనం ఎందుకు అలా అనం? ఎందుకంటే మన క్రీస్తు మనకు నేర్పించిన ప్రేమ భావజాలను బట్టి మనం ఏమన్నా మనం దేశించే వారిని కూడా దీవిస్తాం. ఇంత చరిత్ర బైబిల్ వెనకాల ఉంది. అయితే ఈ కోరా కుమారులు బాగా వినండి. సరిగ్గా దేవాలయాన్ని కట్టించడానికి 46 ఎకరాల స్థలం కొన్నాడు. అప్పటికి సొలొమోను పుట్టాడా? పుట్టలేదు. ఈ సొలొమోను వచ్చే సమయానికి 46 ఎకరాల స్థలం కొన్నాడు. స్థలం ఉంటే సరిపోద్దా? మందిరం కట్టడానికి బంగారం ఉండాలి. బంగారం తెప్పించాడు. నెంబర్ 1 గోల్డ్. ఎప్పటికీ ప్రపంచంలో నెంబర్ 1 గోల్డ్ ఏదండి? 1 ఆఫ్రికా, 2 గల్ఫ్. అదే ఈ దుబాయ్ బంగారం అంటారుగా, దాన్ని అరబ్ బంగారం అంటారు. అరబ్ బంగారం అంతా తెప్పించాడు. ఈ గోల్డ్ అంతా టన్నులు. సొలొమోను వచ్చాక గోల్డ్ అంతా, అందుకే దాన్ని గోల్డ్ టెంపుల్ అంటారు. మన ఇండియాలో కూడా ఉంటాయి కొన్ని గోల్డ్ టెంపుల్. అంతే మన వాళ్ళు కడుతున్నారు ఈ మధ్య. మాది గోల్డ్ టెంపుల్ అంటే గోల్డ్ కోటింగ్ ఉంటుంది, గోల్డ్ ఉండదు. అది ఒరిజినల్గానే గోల్డ్ టెంపుల్. అది నిజంగానే స్వర్ణ దేవాలయం. అది కట్టించారు. 46 ఎకరాల స్థలంలో సొలొమోను వచ్చి మందిరం కట్టించాడు. సొలొమోను వచ్చి కట్టించక ముందే మందిరం ఉంటే సరిపోద్దా? ఇలా నడిపించడానికి సేవకులు ఉండాలి, మధ్యవర్తులు ఉండాలి, మీడియేటర్స్ ఉండాలి. గ్రంథము, రాజ్యాంగాలు అంటే గ్రంథం ఉందిగా, దాన్ని 5 కాండాలు అంటారు. దాన్ని బేస్ చేసుకుని రాసిన గ్రంథాలు మిగిలిన ప్రవక్తల గ్రంథాలు. దీన్ని కలిపితే దాన్ని ధర్మశాస్త్రము, దాన్నే గాడ్స్ లా అంటారు. దాన్ని ధర్మశాస్త్రం అంటే ధర్మము, అదొక శాస్త్రం. ఏం చేయాలో ఏం చేయకూడదో, నైతికత, ఎథిక్స్ అంటే ఏంటో ఆ గ్రంథంలోంచి తీసి బోధించే మీడియేటర్స్ కావాలి. వారినే యాజకులు అంటారు. బైబిల్ పాత నిబంధనలో యాజకులు అంటారు, క్రొత్త నిబంధనలో పాస్టర్లు అంటారు, బయటోళ్ళు పూజారులు అంటారు. భాష ఏదైనా మీడియేటర్స్ అంటారు. ఈ మీడియేటర్స్ని పెట్టారు. ఈ మీడియేటర్స్ని తీసుకొచ్చారు. వీళ్ళని పెట్టారంటే ఇప్పుడు యాజకులు వచ్చారు, దేవాలయం వచ్చింది.
ఇప్పుడు ఎవరు కావాలి? క్వైరీ టీం కావాలి, వర్షిప్ చేయడానికి కావాలిగా. సుమారు 280 మంది క్వైరీ టీం వచ్చారు. అందరూ వచ్చారు, క్లీనింగ్ సెక్షన్ కూడా వచ్చారు, అంతా బాగుంది. ఇప్పుడు మందిరం స్వర్ణ దేవాలయం. ఈ స్వర్ణ దేవాలయాన్ని కాపాడాలంటే సెక్యూరిటీ ఉండాలి వద్దా? ఇప్పుడంటే సీసీ కెమెరాలు పెడుతున్నాం, ఇప్పుడంటే గేట్లకు ఏదో పెడుతున్నాం, లేదా విద్యుత్ పెడుతున్నాం. ఆ రోజుల్లో సెక్యూరిటీ పెట్టాలంటే దావీదుకు గొప్ప ఆలోచన వచ్చింది. ఎవరిని పెడదాం? దేశం అంతా చూశాడు, ఎవరిని పెడితే బాగుంటుందంటే అప్పటికి కోరాకు పుట్టిన పిల్లలు పెద్ద ఊరంతా జనాంగమయ్యారు చూసారా? ఆ ఊరంతా జనాంగమైన పిల్లలందరినీ పిలిచి మీరు సెక్యూరిటీ డిపార్ట్మెంట్గా ఉండమని చెప్పాడు వాళ్ళని. ఎవరిని? ఇదిగో మీరు బలగాలుగా, సైనికులుగా, ఆర్మీగా మీరు పనిచేయాలి, ఈ దేవాలయాన్ని కాపాడాలని వాళ్ళని ఒక డిపార్ట్మెంట్గా ఫామ్ చేసాడు. ఇవన్నీ ఎక్కడుంటాయి ఏంటంటే ఇంటికి వెళ్ళక చదవండి. మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో ఉంటుంది నేను చెప్పే చరిత్ర అంతా అక్కడ ఉంటుందంటే. ఇప్పుడు వీళ్ళ పోలీసులు అంటే ఎస్ వీళ్ళ పోలీసులే. ఇప్పుడు ఈ పోలీసుల్ని ద్వారపాలకుల విభాగంగా పెట్టారు. ఏం చేయాలి? బయట నుంచి లోపలికి వెళ్ళిన చెక్ చేయాలి, లోపల నుంచి బయటకు వచ్చేవాడిని చెక్ చేయాలి, అందరినీ చెక్ చేస్తారు. ఈ చెక్ చేస్తున్న టైంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తారు వీళ్ళు. అదేంటండి, దేవాలయానికి పోలీసులు కాపలా ఉండాలంటే ఉండాలి. ఎందుకంటే భక్తులు ఎలాంటి వాళ్ళో దావీదుకి తెలుసు. భక్తులు ఎలాంటి వాళ్ళు? అసలే దీని పేరేంటండి? స్వర్ణ దేవాలయం. స్వర్ణం అంటే బంగారం కదండి. బంగారాన్ని వండేస్తారా భక్తులు? మీరు కావాలంటే వినండి, భక్తులు బంగారాన్ని వండేస్తారా? కొత్త చెప్పులు వేసిపోతారు భక్తులు చర్చికి వచ్చి, తెలుసా? టెంపుల్స్కి వచ్చి కొత్త చెప్పులు వేసిపోతారు, వేసుకెళ్ళిపోరు. భక్తులు అలా ఉంటారు. ఆ మధ్య మీరు వార్తలు చూసారు లేదో, భక్తులు మీరు వినండి, ఆ నెత్తిమీ పెడతారుగా ఆయన పూజారి, ఆ శతగోపురం పట్టిపోయారు. చర్చిలోకి వచ్చి ఉపయోగపడే పట్టుకెళ్ళిపోతారు. అంటే ఏ గుడిలోకైనా ఏ మతంలో అయినా దేవుడు ఉపయోగపడితే దేవుని కూడా పట్టిపోతారు. చదవట్లేదు వార్తలు? దేవుని వస్తువులు పట్టిపోయారు, దేవునికి సంబంధించినవి పట్టుకుపోయారు. చదవట్లేదంటే దేవుడు అన్న భయం కూడా ఉన్నది, పట్టుకెళ్ళిపోతారు. అందుకే వస్తారు, ఆ స్తంభం దగ్గర ప్రార్థన చేస్తారు, చేసి ఆ స్తంభానికి రోజుకో మొక్కట్టిపోతారు. దావీదుకి తెలుసు కనుకే ఏం పెట్టాడు? సెక్యూరిటీ పెట్టాడు. ఏం చేశాడు? ఆ చెకింగ్ డిపార్ట్మెంట్లో ఏం పెడుతున్నాడు చూడండి. వచ్చే పోయే వాళ్ళు చెక్ చేయమంటే వస్తున్నారు, జనాలు వెళ్తున్నారు. ఈ జనాలను చూసిన ఈ కోరా కుమారులు అంటే ఎవరు? పోలీసులు కదండి. వీళ్ళ బాధపడుతూ పాట రాశారు. అయ్యో ప్రజలారా, మీకు ముఖ్యమైన సంగతి చెప్పాలి. ఏం చెప్పాలి? ప్రజలలో సర్వజనులారా, సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, దరిద్రులు. కేటగిరీస్ అండి, అంటే ప్రజల్లో కేటగిరీస్ అన్నమాట. సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గి నా మాట వినుడి. నా నోరు విజ్ఞాన విషయాలను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకం కూర్చుండే ఉన్న. ఎవరు వినాలట? అన్ని కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరూ వినాలట. డబ్బులున్నవాడు, డబ్బులు లేనివాడు, వయసు ఉన్నవాడు, వయసు లేనివాడు, ధనికుడు, దరిద్రుడు, లోకంలో ఉన్న ప్రతి నివాసి ఒక ముఖ్యమైన సంగతి వినాలి. అంత ముఖ్యమైన సంగతి ఏముందంటే కింద చెప్తున్నాడు, నా కొరకు పంచువారు దోషకృత్యములు చుట్టుకున్నప్పుడు ఆపత్ కాలములలో నేను ఎలా భయపడవాలంటే ప్రజలందరూ భయపడిపోయే ఒక విషయం ఉందంట. చిన్నోడైనా పెద్దోడైనా అందరూ భయపడిపోయే ఒక పెద్ద విషయం ఉందట. ఏముందంటే అందరినీ మింగేసి ఒక విషయం ఉంది. కానీ దాన్ని మనం మర్చిపోతున్నాం. ఆపదలకు భయపడుతున్నాం. దేనికి భయపడతామండి? మనుషులందరూ భయపడేది ఆపదలకు. అందుకే ఆయన ఎత్తు మాట్లాడుతున్నాడు, ఆపదలకు నేను ఎలా భయపడవలను? ఆపదలు అంటే అన్ని భయమే మనకి. చీకటి అంటే భయం, బొద్దెగలంటే భయం, పురుగులంటే భయం, పాములంటే భయం, అన్ని భయమే. చాలా మంది విచిత్రమైన వాళ్ళు ఉంటారు, వాడు కట్టుకున్న గదిలో పక్క గదిలోకి రాత్రి వెళ్ళాలంటేనే భయం వాడికి కదా. కొంతమంది వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్ మీద రాత్రి వెళ్ళాలంటే చాలా భయం, వాళ్ళకి తోడు ఉండాలి. వాళ్ళకి వాష్రూమ్కి వెళ్ళరు కొంతమంది నైట్, మీరు చూడండి కావాలి, అన్ని భయం. ఆడిల్లేది ఆడింట్లో ఆడి తిరగాలంటే రాత్రులు భయం, కరెంట్ పోతే భయం, కొంతమందికి బొద్దింగలంటే భయం, అన్నీ భయమే. ఆపదలంటే భయం, ఏదో జరిగిపోద్దని భయం. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, మీరు దేనికి భయపడుతున్నారు? ఆపదలకు భయపడుతున్నారా? దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకునే వాళ్ళకి భయపడుతున్నారంటే చాలామంది ప్రజలు దేనికి భయపడతారు? డబ్బులు ఉన్న వాళ్ళకి భయపడతారు. భయపడరు. నోరు లేనోడికి, సామాన్యుడి మీదకి మనం తిరగబడతాం, కానీ
డబ్బులు ఉన్నవాడు మీద తిరగబడతామా? మీకు సొసైటీలో విషయం చెప్తాను. డబ్బులు ఉన్నవాడికి డబ్బులు లేనివాడు గొడవ వచ్చింది అనుకోండి, ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి, ఎవడ మాట నెక్కుతుంది చెప్పండి? అందుకే డబ్బులు ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళాం మనం. ఎవరి జోలికి వెళ్తాం చెప్పండి? నోరు లేనివాడి జోలికి, డబ్బులు లేనివాడి జోలికి, ఈడి జోలికి పోతాం తప్ప డబ్బులు ఉన్నవాడి జోలికి పోయింది. ఎందుకంటే ఆడు ప్రమాదం, ఆడు అవసరమైతే ఏదన్నా చేస్తాడు. అందుకే ధన విస్తారతను బట్టి పొగుడుకునే వాళ్ళకి భయపడతాం, డబ్బులు ఉన్నవారికి భయపడతాం. వాళ్ళ మాటలు కూడా అలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మాటలు తీరుతెన్నులు మనం వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. వాళ్ళు ఏదన్నా ఉంటే మాట్లాడితే, ఇప్పుడు ఏదన్నా రోడ్డు మీద తెలిసాను అనుకోండి, వాళ్ళు గట్టిగా మాట్లాడితే, ఏంటో అడ్లే అంటే నీ బండి ఎంత చెప్పు కొనేస్తానంటాడు. మన బండి కొనేస్తానంటే వాడు, మనం వాడే వస్తువు కొనేస్తా అంటాడు. ఈదులో గొడవ వస్తే ముందు మీ నీళ్ళు ఎంత చెప్పి నీళ్ళు కొనేస్తా అంటాడు. డబ్బులు ఎక్కువైపోయిన వాడి మాట డబ్బు మాట్లాడిస్తుంది, అన్నీ మాట్లాడిస్తుంది. అందుకే డబ్బున్న వాళ్ళకి భయపడతాం, ఆపదలకు భయపడతాం. ఎవడు అక్కిని చెప్తున్నాడు, తమ ధన విస్తారతను బట్టి పొగుడుకునే వారికి భయపడతాం. అంటే ధనం ఉన్న వాళ్ళు తమను తాము పొగుడుకుంటారా? టచ్ చేసి చూడండి, వాళ్ళు ఎంత పొగడతలో వాళ్ళకి. అన్ని డబ్బుల కోసం మాడుకుంటారు. ఎప్పుడైనా చూసారు లేదో? వాళ్ళు డబ్బుల కోసం చూడండి. వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, టీ ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, తర్వాత ముందు ఆ ప్రాపర్టీ చెప్తారు మనకి. అబ్బాయి దేవుని దైవాలు, మళ్ళీ ఇదొకటి మధ్యలో, అబ్బాయి దేవుని దైవాలు యుఎస్ఏలో చదువుకుంటున్నాడండి. ఇదో బిల్డప్ అన్నమాట మనకి. అమ్మాయి దేవుని దైవల్ల అబ్బాయి యుఎస్ఏలో ఉంటే, అమ్మాయి లండన్లో ఉన్నా. అంటే మేము ఇంత రిచ్, మేము ఇంత క్లాసు, మాది ఇది, మా లెవెల్, మా స్టేటస్ ఇది అని చెప్పడానికి అబ్బాయి అమెరికా, అమ్మాయి లండన్ అంటే అమ్మో వీళ్ళంత పెద్ద గొప్పలో మనం టీ అడగమని. ఇంక టీ ఏం అడుగుతామని ఇంటికి వెళ్ళిపోతాం మనం. అంటే మామూలుగా చెప్తున్నాను. అంటే అంత గొప్పలు. ఎప్పుడైనా మనం ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్తుంటారు, చూస్తారు, ఏమని చెప్తారు తెలుసా? అది మాదే, ఇది మాదే, ఈ స్థలం మాదే, ఈ స్థలం మాదే, ఆ బిట్టు మాదే, ఈ బిట్టు మాదే, ఇది కూడా కొనేద్దాం అనుకుంటున్నాం అంటారు. అన్నీ గొప్పలే. నేను వేసుకునే షర్ట్ ఇంత, ఇది ఇంత, షూ ఇంత, ఈ బంగ్లాని ఎంత కట్టానంటే మన అడగం చేయం ఆడి చెప్తాడు, అన్నీ ఆడి చెప్తాడు, అన్నీ చెప్పుకొస్తారు. ఈ డబ్బు ఉన్న వాళ్ళు పొగుడుకుంటారు. బైబిల్ ఇలాంటి సందర్భం ఒకటి ఉంది. ఆడికి విస్తారంగా పంట పడిందంట, వాడి గాదులన్నీ బాగా నిండిపోయాట, వాడు రాత్రులు నిద్రపోవట్లేదట. మరి ఏమంటున్నాడట? ప్రాణమా తినుము, తాగుము, సంతోషం. అంటే ఈ డబ్బులు ఎక్కువైపోతే నిద్ర రాదండి, రాత్రులు రోడ్ల మీద తిరుగుతారు. మీరు చూడండి కావాలంటే మీకు అక్కడ అందరూ అలాగే దొరుకుతారు. అక్కడ రాత్రులు నిద్రపోరేలో, ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతుంటారు. రాత్రి నిద్రపోరు, తాగుళ్ళు తిరుగుళ్ళు. ఎందుకంటే డబ్బు ఎక్కువైపోయింది, సుఖం ఎక్కువైపోయింది, టైం నిద్రపోరు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళతో ప్రమాదం. అందుకే ధన విస్తారతను బట్టి పొగుడుకునే వారికి నేను ఎలా భయపడేవాళ్ళు ఎవడును అని చెబుతూ ఇంతమంది ఉన్నారు. అయితే 9వ వచనంలో వారి ప్రాణ విమోచన ధనం కోసం చెబుతూ 10వ వచనంలో చెప్తున్నాడు, ఎవడును ఎప్పటికీ చెయ్యలేని ఒక సాహసం ఉందట. 10వ వచనంలో చెప్తున్నాడు, జ్ఞానులు చనిపోతారు. ఎవరు చనిపోతారట? జ్ఞానులు చనిపోతారు, మూర్ఖులు చనిపోతారు, ఆస్తున్న వాళ్ళు చనిపోతారు, భూములు ఉన్నవారు చనిపోతారు, సాత్వికులు చనిపోతారు. ఇక లిస్ట్ ఇస్తున్నారు చూడండి. అంటే ఈ డబ్బులు ఉన్నవారు, డబ్బులు లేనివారు, సామాన్యులు, సామంతులు, వీళ్ళందరూ ఒకరిని చూసి ఒకరు భయపడుతున్నారు. కానీ వీళ్ళందరినీ భయపెట్టేది ఒకటి ఉందట. ఏంటి చెప్పండి? మరణం. అందరినీ భయపెడుతుంది. డబ్బులు ఉన్నవాడినైనా, డబ్బులు లేనివాడైనా. మనం ఏమనుకుంటున్నాం? చీకటికి, బొద్దింకలకి, మనుషులకి, డబ్బులు ఉన్నవారికి, బలవంతులకి, వీళ్ళకి మనం భయపడుతున్నాం. కానీ మనం గమనించాల్సింది ఒకటి ఉంది, అందరినీ భయపెట్టే ఒకటి ఉంది. దీనికి మీరు భయపడండి. అందుకే 10వ వచనం చెప్తున్నారు చూడండి, జ్ఞానులు చనిపోతారు. ఎవరు చనిపోతారట? జ్ఞానులు చనిపోతారు. ఎంత జ్ఞానం చనిపోతారా? చనిపోతారు. సైంటిస్టులు చనిపోయారా? చనిపోయారు. ఎప్పటికీ ఎవరైతే ఉన్నారో ఐన్స్టీన్ గారు ఎంత పెద్ద మేధావండి. నాకు తెలిసి ఇప్పటివరకు మనం చదువుకున్న చరిత్రలో మీకు తెలిసి ఐన్స్టీన్ గారు లాంటి జ్ఞాని మళ్ళీ పుడతాడా? ఆయన మైండ్ ఇంకా ల్యాబ్లో దాచుకుని పరిశోధన చేస్తున్నారు. ఇన్ని కనిపెట్టాడు. విశ్వానికి ఎక్కడి నుంచి ఎక్కడికి లింకులు ఉన్నాయో ఆ రోజుల్లోనే ఈజ్ ఈక్వల్ టు ఎంత స్క్వేర్ చదువుకునే పిల్లలకు అర్థమవుద్ది. అంత సాపేక్ష సిద్ధాంతం ఎలా చెప్పాడో, దాని యొక్క యూనివర్స్ యొక్క అంతమేంటో, వాటి యొక్క ప్రయాణాలు ఏంటో, ఆ కాంతి వేగాలు ఏంటో ఆ రోజులు ఇన్ని కనిపెట్టిన మేధావి మరణం ఎందుకు వస్తుందని కనిపెట్టలేకపోయాడట. అన్నీ తెలిసాయి ఆయనకి, అన్నీ చూశాడు ఆయన. మానవ చరిత్ర అంచుకెళ్ళొచ్చాడు ఆయన. విశ్వంలో అంచుకి, ఊహల్లోనే వెళ్ళొచ్చాడు ఆయన. అన్నీ చూడగలిగాడు. కానీ మానవుని మరణం యొక్క చిక్కుముడి ఇప్పలేకపోయాడు. అందుకే జ్ఞానులు చనిపోతారు, మూర్ఖులు చనిపోతారట. మూర్ఖులు ఎవరు?
ప్రతి ఊర్లో ఉంటారండి వాళ్ళు పట్టా పట్టుకుని. మూర్ఖులు ఎవరు? వీడికి అంటే గొడవ, ఆ అంటే గొడవ, ప్రతిదీ గొడవ, ఇలా నలుగురు పోగైతే గొడవ ఉంటారు చూసారా, ప్రతి దిక్కున ఉంటారు. అంటే ఇప్పుడు ఆడు ఎందుకు మూర్ఖుడు? ఆ మూర్ఖిజం అనుకుంటాడు, ఆడు ఆ మూర్ఖతత్వమే హీరోయిజం అనుకుంటాడు. అందుకే చూడండి, పెళ్ళిళ్ళలో కావాలని గొడవలు పెడతారు. ఎందుకు? ఇప్పుడు పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ చూసి ఏమనుకోవాలన్నమాట, మా పెళ్ళికి హీరో వచ్చాడని అనుకోవాలనుకుంటాడు. అంత మూర్ఖుడాడు. అందుకే కర్రీ వేసే వాళ్ళ మీద గొడవ పెడతాడు, పెళ్లి కూతురుతో గొడవ పెట్టుకుంటాడు, పెళ్లి కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు, అందరితో గొడవే. మూర్ఖుడు. ఎంత మూర్ఖం ఉంటారో చివరికి సామాన్యుల్ని పిలిచి మరీ కొడతాడు. మూర్ఖులు మూర్ఖులు మూర్ఖులు. అందుకే జ్ఞానులు చనిపోతారు, మూర్ఖులు చనిపోతారు. మా ఏరియాలో కానివాడు మూర్ఖుడు, రౌడీ షీటర్ చనిపోయే పరిస్థితి వచ్చేసింది. అందరితో గొడవే. ఈ రౌడీ షీటర్కి బలం ఎప్పుడండి? వాడు ఒక్కడుంటే బలం కాదండి, ఆడికి మంద ఉంటారు, మంద. ఆ మంద సపోర్ట్ ఉంటే బలం ఆడికి. ఎవ్వరు వెనకలేరు అనుకుంటే అంత మూర్ఖంగా అవుతాడు వాడు. ఆడికి అన్నదమ్ములు ఉండేవారండి, చుట్టం పట్టం పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి కదండి, వీళ్ళందరూ ఉండేవారండి. అన్నదమ్ముల సపోర్ట్, చిన్నమ్మ తమ్ముళ్ళు, పెద్దమ్మ కొడుకులు, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ సపోర్ట్. వీడికి అన్న గొడవ, వీడికి గాలి తిరిగి శనగలు అమ్మడానికి వచ్చిన వాళ్ళు కూడా కొట్టేవాడండి. అందరినీ కొట్టడమే. ఒక రోజుడికి వయసు అయిపోయింది, కిడ్నీ పాడైంది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ గారు జాగ్రత్తగా ఉండమన్నారు, ఓపిక లేదు. ప్రతిసారి హాస్పిటల్ ఈయన నలిపేస్తున్నారు. ఈ లోపల ఈయన జాయిన్ చేస్తే ఈ అన్నదమ్ములు చూడడానికి వచ్చారు. అరే అన్నయ్య రా, నువ్వు లేని టైంలో చూశాడు, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు మన ఈదులో ఒకడు, నువ్వు రావాలి, ఆడ సంగతి తేల్చాలి, నువ్వు ఎప్పుడు వస్తావు హాస్పిటల్ నుంచి వస్తే. ఆడప్పుడు అన్నాడట, అంటే అన్నయ్య లేండ్రా అన్నాడంట. ఏ బాబు, నువ్వంటే గొడవ పెట్టేవాడివి, ఆ అంటే గొడవ పెట్టేవాడివి, మాట్లాడితే గొడవాడేవాడివి, ఇప్పుడు రారా అన్నయ్యాడు సంగతి తెలుతా ఉంటే ఏమంటున్నాడు? అన్నయ్యాడు అన్నాడే, కిడ్నీ పోయింది. చివరికి ఒక రోజు ఆ కిడ్నీ ప్రాబ్లంతో చచ్చిపోయాడు. అంటే మూర్ఖులు కూడా ఏమవుతారు చెప్పండి, చచ్చిపోతారు. ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడో. జ్ఞానులు చనిపోతారు, కిందకి తమ ఆస్తి ఇతరులకు విడిచిపెడతారు, తమ ఇండ్లు నిరంతరం నిలిచిరని, తమ నివాసములు తరతరములు ఉండునని వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెడతారు. ఏం పెడతారట? భూములకు తమ పేర్లు పెడతారట. అందుకే ఇంటి మీద మనం ఏమని రాస్తాం? ఇంటి మీద ఏమని రాస్తాం? ఇది జేమ్స్ గారి యొక్క హౌస్ అని రాస్తాం. మీ స్థలాలు ఏంటో మా స్థలాలు ఏంటో తెలియదు. మీరు తెలిసినా నాకు చెప్పరు, నేను తెలిసినా మీకు చెప్పను. అందుకే మీ స్థలాలు కూడా నాకు తెలియదు, నా స్థలాలు కూడా మీకు తెలియదు. అందరికి తెలిసిన స్థలాలు ఉంటాయి. అప్పుడు ఉమ్మడి రాజకీయంగా ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు అందరికీ తెలుసు. అప్పట్లో ఇంద్రమ్మ భూములు అనేవారు గుర్తుందా? ఇంద్రమ్మ భూములు ఇచ్చేవారు, 5 సెంట్లు ఇంద్రమ్మ భూములు అని అడుగుతున్నాడు. ఇంద్రమ్మ ఏది? ఇంద్రమ్మ లేదు. రాజీవ్ గృహాలు అన్నాడు, రాజీవేడే. మా సైడు జగనన్న గృహాలు అన్నాడు, చంద్రన్న గృహాలు అంటున్నారు. వాళ్ళిద్దరు ఎన్ని రోజులు ఉంటారు? కేసీఆర్ గారి గృహాలు అంటారు మీ సైడు. కేసీఆర్ నడుతున్నారు. తర్వాత ఏడి స్థలాలే ఉంటాయి, ఇల్లే ఉంటాయి, పేర్లే ఉంటాయి, భూములు పెట్టుకున్న పేర్లే ఉంటాయి. జేమ్స్ గారి యొక్క ఇల్లు అన్న బోర్డు పెట్టుకుంటాను, ఇల్లు ఉంటుంది, జేమ్స్ ఉన్నాడు. పేర్లుంటాయి, భూములు ఉంటాయి, మనుషులు ఉండరు. అంటే భూస్వాములు చనిపోతారు, జ్ఞానులు చనిపోతారు. వారు ఉంటారు అనుకుంటారు, కానీ ఘనత వహించిన వాడైనను ఆ మనుషుడు మరణం ముందు నిలవజాలడు. స్వతాశయ పూర్ణులకు వారి నోటి మాటను అనుసరించే వారికి ఇదే గతి పడుతుంది. అంటే స్వతాశయ పూర్ణులు అంటే స్లోగా మాట్లాడడం, కొంచెం ప్రాక్టీస్ చేయడం, కొంచెం జాగ్రత్తగా ఉండడం, వీళ్ళందరూ ఉంటారు చూసారా? అదే శ్వాస మీద ధ్యాస. అంటే ఎక్కువ కాలం బతికేయాలంటారు చూసారే, రే అంత సీరియస్గా ఎందుకు అంత కోపం తెచ్చుకుంటే త్వరగా చచ్చిపోతావు, కొంచెం స్లోగా మాట్లాడంటారు చూసారే, ఈ బ్యాచ్ అనమాట. అలాగా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలరా, కొంచెం అలా తినాలరా, కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవాలరా, ఆనందంగా ఉండాలరా. అంటే ఆనందంగా దేనికంటే కొంచెం ఎక్కువ బతికేద్దామని. అందుకే ఈ వయసు అయిపోయిన వాళ్ళందరూ సరిగ్గా తెల్లవారుజాము 4:30కి 5:30కి పార్కుల్లో దర్శనమిస్తారు. ఈ బామ్మలు తాతయ్యలు అందరూ. ఎందుకు? వాళ్ళకు ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ఉదయం వచ్చిన వెంటనే సింహంలా నవ్వండి అంటే హహహా అని నవ్వుతారు సింహంలా, అదో ప్రాక్టీస్. పుల్లా నవ్వండి అంటే పుల్లా నవ్వుతారు. గట్టిగా గాంటేస్తే గట్టిగా గాంటేస్తారు. ఎందుకంటే ఎక్కువ నవ్వేస్తే ఎక్కువ కాలం బతికేద్దామని. ఇలా నవ్వేద్దామని ఈ ముసలోళ్ళు అందరూ తయారయ్యారు, వెళ్ళారు. గట్టిగా నవ్వాలని ఒక ఆవిడ గట్టిగా నవ్వేసింది, అని ఉండిపోయింది. తీసుకొస్తారు ఇంటికి, చచ్చిపోయింది. నిజంగానే నవ్వేసి బతికేద్దాం అనుకుని చచ్చిపోయింది. నేను అడుగుతున్నాను, నవ్వుతే బతికేస్తారా?
వాళ్ళు నోటి మాటలు వాళ్ళ గురువు లేరు, మీకన్నా మీ గురువులు చాలా బాగా నవ్వారు. ఏరి ఆ బోసు నవ్వులేయి మట్టిలో నిద్రపోతున్నాయి. మీరు నవ్వుతున్నారు, మీరు ఎంతకాలం అవుతారు, మీరు నిద్రపోతారు ఒకరోజు. జ్ఞానులు ఉన్నారు, జ్ఞానులు నిద్రపోయారు. మూర్ఖులు నిద్రపోయారు. విప్లవకారులు నిద్రపోయారు. అందరు నిద్రపోతారు, అందరూ చనిపోతారు. మీకు ఇందాక నుంచి చెప్తున్నాను, చనిపోతారు అంటున్నారు. ఏంటంటే చనిపోవడం పెద్ద విషయం కాదండి, కానీ చనిపోయిన తర్వాత అతి పెద్ద ప్రాబ్లం ఉంది. అదే మనకు అతి పెద్ద ప్రమాదం. ఏముంది చెప్తున్నారు చూడండి. వారు స్వతాశీపులు వారి నోటి మాటను బట్టి అనుసరించే వారికి ఇదే గతి బట్టును వారు పాతాళములో మందగా కూలిపోతారు. ఇది అతి పెద్ద ప్రమాదం. జ్ఞానులైనా పోవాల్సింది పాతాళానికే, సాత్వికులైనా పోవాల్సింది పాతాళానికే, మూర్ఖులైనా పోవాల్సింది పాతాళానికే. ఈ మరణంతోనే ఆగుతుందా? ఇది చుట్టగట్టి తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తుందట? పాతాళంలో పడేస్తుంది. అంటే మనం పాతాళానికి జారిపోతాం. ఈ పాతాళం మృంగడానికి రెడీగా ఉంది. దీని నుంచి విడిపించేవాడు ఎవడున్నాడు? నీ వెళ్ళి మరొకరిని విడిపించగలవా? నువ్వెళ్ళి మరొకరిని విడిపించగలవా? ఎవరిని విడిపించలేదు. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపాత్ములే. చిన్న పెద్ద ఎవరికీ తేడా లేదు, అందరం పాపాత్ములే గనక ఈ పాపం వల్ల వచ్చిన జీతం మరణము. ఈ మరణాన్ని తీయాలంటే బాగా వినాలి, ఈ మరణాన్ని ఆపాలంటే ముందు ఏం తీయాలి? పాపం తీయాలంటే పాపం చేశారు కనుకే మరణం వచ్చింది. ఇప్పుడు ఈ మరణాన్ని తీయాలంటే ముందు పాపం తీయాలి. ఈ పాపాన్ని తీయడానికి పుణ్యాత్ముడు కావాలి. పుణ్యాత్ముడేడి? ఈడు జోగియే చెప్పండి, ఆడు జోగియే. ఈ రెండు రాసుకుంటే రాలే అడ్డేడి చెప్పండి. బూడిదే, ఏ భేదం లేదు, అందరూ పాపాలే. తెలిసిన పాపులు, తెలియని పాపులు, మొత్తం మీద పాపులు. అందరం పాపులమే, గుర్తుపెట్టుకోండి, అందరం పాపులమే. ఇదేంటండి, చిన్నపిల్లల్లో కూడా అనేది ఎందుకు ఉండదు? చిన్నపిల్లల్లో కూడా ఆ నేచర్ ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, ఒక పెద్ద కుక్కకి చిన్న కుక్క పిల్ల పుట్టింది అనుకోండి, ఏమంటుందండి? అది బౌవ్ అంటుంది. చిన్న కుక్క ఏమంటుందండి? హాయ్ గుడ్ మార్నింగ్ అంటదా? ఏమంటుంది? అది బౌవ్ అంటుంది. నడుతున్నా ఎందుకు బౌవ్ అంటుంది? అది వాళ్ళ అమ్మ నేచర్, దాని తల్లి యొక్క లక్షణం అది. అంటే ఇప్పుడు మన తల్లి ఎవరు, మన తండ్రి ఎవరు? మన తండ్రి పతనమైన ఆదాము, మన తల్లి పతనమైన అవ్వ. ఇప్పుడు ఈ పతనమైన ఇద్దరికి పుడితే మనం ఏం చేస్తాం చెప్పండి? పాపమే చేస్తాం. వాళ్ళు ఎలాగైతే దేవుడి మీద తిరగబడ్డారు అలాగే తిరగబడ్డాం. ఆదాము బహిర్గతంగా రికార్డ్ చేయబడ్డాడు, మన రికార్డ్స్ ఇక్కడ లేవు, అక్కడ రికార్డ్ చేయబడతాయి. ప్రతిదీ పాపం. అంటే చూపు పాపం, మాట పాపం, నడినెత్తి పాపం, కాళ్ళు పాపం, ప్రతిదీ పాపం. అంటే మనుషులు చేసేదంతా రోత చర్యే. అందుకే మనుషులకు తప్పదు శిక్ష. అంటే ఈ పాపం వలన వచ్చే జీతం మరణం. ఇప్పుడు ఈ మరణం ఆగాలి అంటే పాపాన్ని ఆపాలి. ఎవరు ఆపుతారు? అందుకే సరిగ్గా ఈ పాపం ఎలా ఆపగలము? మనకు అతిపెద్ద ప్రమాదం వచ్చి కూర్చుందని ఆ కోరా కుమారులు, ఆ పోలీసులు అరిశారు. ఆ దేవాలయంలో ఉండి భక్తులు అరిశారు, ఈ మరణాన్ని తీయరా అని. దావీదు సైతం, అయ్యో మా శవాలు, ఈ శరీరాలు కుళ్ళిపోవాలా, మా అభిషక్తులు వచ్చేంత వరకు ఇంతేనా అని కీర్తనలు అరిశాడు దావీదు. ఒకరేంటి ఇద్దరేంటి, యోబు దగ్గర నుంచి మాట్లాడాడు. యోబు అన్నాడు, నా దేవుడు సజీవుడు అని. ఈ మాటలన్నీ ప్రవచనాలంటే మేము అప్పటి వరకు కుళ్ళబట్టాల్సిందే, చనిపోవలసిందే, దీని నుంచి విడిపించే మా నాథుడు ఎప్పుడు వస్తాడని మేధావులు ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకి నిలువెత్తు రూపమే మరియమ్మ దగ్గరికి వచ్చి దేవదూత చెప్తుంది, యోసేపు దగ్గరికి వచ్చి దేవదూత చెప్తుంది. ఏమని? ఇదిగో మీ గర్భాన్ని ఒక శిశువు పుట్టెను, ఆ పుట్టిన వాడు వచ్చి చేసే పని ఏంటో తెలుసా? తన ప్రజలను వారి పాపాల నుండి చెప్పండి విడిపించును. దట్ ఈజ్ క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అంటే ఆ చచ్చోళ్ళు పెద్ద స్టార్ కట్టారు, మనం పెద్ద స్టార్ కడదాం, ఇది కాదు క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? దేవుడు దీనుడిగా శరీరుడిగా వచ్చి ప్రజలను వారి పాపాల నుంచి విడిపించడానికి చేసిన చర్యే క్రిస్మస్ అంటారు. అదే చెప్తున్నాడు దేవదూత వచ్చి, ఆయన పాపాల నుంచి విడిపిస్తాడు. ఎలా విడిపిస్తాడు? ఈ కీర్తనాకారుడే రికార్డ్ ఇచ్చాడు చూడండి. అదే 49వ అధ్యాయం 7వ వచనం నుంచి, ఎవడును ఏ విధము చేతను
తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు. కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతకాలి, కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతకాలి. ఇప్పుడు అడుగుతున్నాను, మొదటి నుంచి మన ప్రశ్న ఏంటంటే, ఎందుకు మనుషులు నిత్యము బ్రతకలేకపోతున్నారు? దానికి కారణం పాపం. ఈ పాపాన్ని పట్టిన కుళ్ళిని లేదా ఈ నరకానికి జారిపోకుండా దీని నిమిత్తము దేవుని సన్నిధిని ఏం చేయాలట? ప్రాయశ్చిత్తం చేయాలట. ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం అంటే ఏదో మూల్యము చెల్లించాలి, దేవుణ్ణి శాంతింప చేయాలి, దేవునికి మనకి బదులుగా ఏదో ఇవ్వాలి. దాన్నే ప్రాయశ్చిత్తం అంటారు. దాన్ని ఈ ప్రాయశ్చిత్తం చేస్తే గాని వాడి ప్రాణ విమోచన ధనము బహు గొప్పగా మారదట. అంటే వాడి ప్రాణాన్ని విమోచించాలంటే ఏదో ధనముగా పెట్టుబడి పెట్టాలంటే దేవుడికి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం మానవులకి శిక్ష రావాలన్న చట్టం చెబుతోంది. ఆ చట్టం నుంచి మనం బయటికి లాగాలి అంటే ఆ చట్టానికి జమ ఏదో చెయ్యాలట. ఏం చెయ్యాలి? బంగారమా, ఎండ, వజ్రాల, ఏమి ఇవ్వగలం? నా దేహం భాగమైన నా శరీరము అది చనిపోకుండా జీవించాలంటే ఈ శరీరానికి బదులుగా మరొక శరీరాన్ని పెట్టుబడి పెట్టాలి. నా రక్తం జీవిస్తూ ఉండాలంటే నా రక్తానికి బదులుగా మరొక రక్తం కావాలి. నేననే ఉనికి ఉండాలి అంటే నాలాగే ఒక మనిషిలాగా ఏ పాపం లేనోడు నా పక్షాన బలైపోవాలి. ఇదంతా జరగాలి అంటే మన కొరకు బలయ్యేది ఎవరున్నాడు చెప్పండి? ఎవడును ఏ విధంగాను ఎవడు విమోచించలేడు. సొంత అన్నదమ్ములు గజం నేల కోసం కొట్టుకుంటారు, అలాంటిది మన కోసం ప్రాణం పెడతారా? భార్య భర్తలే కరోనా వస్తే నువ్వెవడో నాకు తెలియదు అన్నది. నువ్వెవరో నాకు తెలియదు, పోయి ఇంటికి అన్నాడు. నడుతున్నాను, పెళ్లి ప్రమాణాలు చేస్తారు, వ్యాధి ఎందు నువ్వు బాధ ఎందు నువ్వు విధులను ఎక్కడికి వెళ్ళి ఉడితే అంత అబద్ధం. కరోనా వచ్చింది, ఎవరికల్లా ఇడిపోయారు. నడుస్తున్నాం, మన కోసం ఎవరు ప్రాణం పెడతారు? బిడ్డల కోసం తల్లిదండ్రులు పెట్టగలరా? తల్లిదండ్రుల కోసం బిడ్డలు పెట్టగలరా? ఎవరి కోసం పెట్టగలరు? ఈ స్వార్థ ప్రపంచంలో ఎవరి కోసం ప్రాణం పెట్టలేరు. మనల్ని విమోచించాలి అంటే ప్రాణం అంటే రక్తానికి రక్తంగా, దేహానికి దేహంగా, ప్రాణానికి ప్రాణంగా మన కొరకు ఇలలోకి వచ్చి ఏ మానవుడు పెట్టలేడు గనక, మనుషుడు సాటి మనుషుడిని రక్షించలేడు గనక దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చిన వేళే క్రిస్మస్. అదే క్రిస్మస్. దేవుడే సశరీరుడిగా ఇలలోకి వచ్చాడు. ఈ మానవుల కొరకు మానవుడిగా చనిపోవడానికి భూమి మీదకి వచ్చి మన కొరకు మరణించడానికి సిద్ధమైపోయి మన కొరకు పెట్టుబడి పెట్టాడు. ఏమని ఒకసారి చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం ముగించుకుందాం. 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము విమోచన క్రయధనముగా ఎవరిని విమోచించడానికి, ఏది క్రయధనముగా ఇవ్వడానికంటే తన ప్రాణము క్రయధనము. మరి విమోచించేది ఏంటంటే తన ప్రజలను వారి పాపాల నుండి విమోచించడానికి, దేవుని ఉగ్రత నుంచి వాళ్ళని బయటికి లాగడానికి ప్రాణాన్ని ఏమిచ్చాడట? విమోచన క్రయధనముగా ఇచ్చాడట. విమోచన క్రయధనం. మీకు డౌట్ రావచ్చు, అదేంటండి ఇదేది లేకుండా దేవుడు క్షమించలేడంటే క్షమించలేడు. త్యాగం లేకుండా దేవుడు క్షమించలేడంటే ఖచ్చితంగా క్షమించలేడు. అదేంటంటే అది చట్టం, దేవుని నీతి, దేవుని వ్యక్తిత్వం. అది మీకు ఇలా చెబితే అర్థం కాదేమో. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. మన చట్టాలు రాసుకున్నది ఎవరండి? దేవదూతలు వచ్చి రాసే, మనుషులే రాసుకున్నారా? మనమే రాసుకున్నాం. మనం రాసుకున్న చట్టాలు మనమే మీరితే దానికి పనిష్మెంట్ ఉంటే, మనం రాసుకున్న చట్టాలు మనమే మీరితే దానికి అరెస్టులు ఉంటే, దేవుడికి కూడా వ్యక్తిత్వం ఉంది. అంటే మానవ వ్యక్తిత్వానికి తోటి మానవుడు నేరం చేస్తే మానవ చట్టాల ప్రకారమే తప్పు అయితే, దేవుడు రాసిన చట్టం ఉంది, అది తన వ్యక్తిత్వానికి సంబంధించింది. దానికి వ్యతిరేకంగా ఎవడు తప్పు చేసినా దానికి మూల్యము కట్టాల్సిందే. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే దేవుడు ఎలా శిక్షిస్తాడంటే ప్రతి దాన్ని లెక్కడికి శిక్షిస్తాడు ఆయన.
నీ ఆయుస్సుని లెక్క అడుగుతాడు, నువ్వు పీల్చిన గాలిని లెక్క అడుగుతాడు, నువ్వు తిన్న రైస్ని లెక్క అడుగుతాడు. ఒక్కటేంటి 60 ఏళ్ళ జీవితంలో ఈ ప్రకృతిలో ఆయన రెక్కల కష్టాన్ని ఎంత తిన్నావో ప్రతిదీ అడుగుతాడు. మీరు చూస్తున్నారు లేదో, ఆ సల్మాన్ ఖాన్ని పరిగెట్టించేస్తున్నారు, మీరు చూస్తున్నారు లేదు. ఎప్పుడో కృష్ణ జింకను కాల్చాడంట ఆ షూటింగ్ వెళ్ళినప్పుడు, కుదురుంగుండగా ఇతను తెర మీద హీరో, రియల్గా హీరో అనుకుని ఫీలింగ్ ఇచ్చాడు. వెళ్ళి అడవికి తీసుకెళ్ళి, అప్పుడు ఆ 5 హీరోయిన్లు ఎవరు ఉన్నారులేండి, ఎప్పుడో 90s మూవీ, ఆ తీసుకుని వెళ్ళాడు. ఆ తుపాకు తీసుకుని ఆ పరిగెడుతున్న జింకని, ఆ బ్లూ కలర్లో ఉంటుంది చూసారు, ఆ కృష్ణ జింకని కాల్చారు. విషయం ఏంటంటే ఆ జింక అలాగ దేవుడు, ఆ విషయం ఈ కుర్రోడు తెలియదు. కాల్చేశాడు, కాల్చినట్టున్నాడు, కాల్చుకుని తినేశాడు. 5 హీరోయిన్లు కూర్చుని తినేరు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం తినేశారండి. ఇప్పటికీ పరిగెట్టిస్తుంది. హైకోర్టు వెళ్ళింది, సుప్రీంకోర్టు వెళ్ళింది, జిల్లా కోర్టులు తగ్గించి ఎక్కడెక్కడ కేసులు జరిగింది, ఇంకా కేసులు నడుస్తున్నాయి. విచారణ చెప్పిన ఆ కేసు ప్రూవ్ అయితే, ఒక సెషన్లో ప్రూవ్ అయింది, మళ్ళీ రిప్లై పడింది, మళ్ళీ నడుస్తుంది. అది ఎన్ని కేసులు పెట్టారంటే సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు పడేంత చట్టాలు, అంటే అన్ని సెక్షన్లు వేసి కేసు కట్టారండి అడవి శాఖ ఎవరేస్తున్నారు. అదేంటి తిన్నది ఒక జింకేగా, ఈయన జింకలు తింటే అంత కేసు కట్టేస్తారంటే ఎలా కడతారు చెప్తారు వినండి. ఎలా కడతారు తెలుసా? వన్యమృగాలు సంచరించే దగ్గర పర్మిషన్ లేకుండా తిరగడం మొదటి నేరం, దీనికి 3 సంవత్సరాల శిక్ష. తిరిగినోడు తిరిగినట్టుకుండగా దాన్ని కాల్చేసాడు చూసారా, దానికి పనిష్మెంట్, దానికి 7 సంవత్సరాలు అనుకోండి. ఆ కాల్చినోడు కాల్చుకుని తినేశాడు, దీనికి ఇంకా శిక్ష. తినేసినోడు తిన్నట్టున్నాడా, తినేసి నేను తినలేదని మూతి తుడుచుకున్నాడు, దీనికి ఇంకా శిక్ష. కళ్ళు కప్తాం, దీనికి ఇంకా శిక్ష. సాక్షులు తారుమారు, ఇది ఇంకా శిక్ష. మారణాయుధాలు పట్టుకుని తిరిగి, ఇది ఇంకా శిక్ష. మొత్తం కలిపితే ఒక్క జింకను తిన్నందుకు ఇన్ని సంవత్సరాల శిక్ష వచ్చింది. ఒక్క జింక తింటే నేను శిక్ష వస్తే మిమ్మల్ని అడుగుతున్నానండి, జింకను చేసినోడు ఎవడండి? సల్మాన్ ఖాన్ చేసాడా? జింకను చేసింది ఎవరండి? అడవులు చేశారా? జింకను చేసింది ఎవరు? జింకను చేసిన వాళ్ళు లేదని అడుగుతున్నాను. సల్మాన్ చేయలేదు, ఎన్నో చేయలేదు. నేను అడుగుతున్నాను, జింక చేసింది ఎవరు? దేవుడు లెక్కడితే నడుతున్నాడు. ఎన్ని లెక్కలకు తొలదొగ్గాలమా? మనం జింకను తినలేదు కానీ ఎన్ని కోళ్ళు తినేవండి. కోడి తిరిగిందప్పుడు నువ్వు తిరగడం ఒక కేసు, దేవుడు కేసు పెడితే. ఆ కోడికి ఇంటికి లాగేసి చూసావు, అదొక కేసు. ఆ ఇంటికి లాగా కుదురున్న దాన్ని కాల్చేసి ఆ స్టవ్ మీద పెట్టి అదొక కేసు. ఆ కాల్చినాడు కాదు, చిన్న చిన్న ముక్కలు కొట్టేసి అదొక కేసు. దాన్ని వండుకుని తినేసి అదొక కేసు. తినేసి దేవుడిని మర్చిపోయి అదొక కేసు. అన్ని కేసులే. మెతుక్కో కేసు పెడితే ఏమైపోతుందని చెప్పండి. కరోనా వచ్చింది, గ్యాస్ అమ్మడం కాదు, ఆక్సిజన్ అమ్మారు. మీరు చూసారు లేదో, కరోనాలో ఆక్సిజన్ సిలిండర్స్ అమ్మారు, నడుతున్నారు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత ఆక్సిజన్ వాడుతున్నాం, దీనికి లెక్క కడితే నిలబడగలమా? నువ్వు తినే తిండికి, పీల్చే గాలికి, తాగే నీరుకి, నడిచే నేలకి, ప్రతి దానికి లెక్క. ఇవి చేసినవి సరిపోలేదని పాపం చేసి కూర్చుంటే ఇప్పుడు మనకు బతకడానికి ఏమాత్రం రైట్ ఉందా? అందుకే నీ మీద నా మీద ఉగ్రత విలయతాండం చేస్తుంటే మన మీదకి వచ్చిన శిక్ష మన మీద పడకుండా ఆ దేవుడే మన బలహీనతను అర్థం చేసుకుని ఆయనే మధ్యలోకి వచ్చి ఆ శిక్ష అంతా ఎవరి మీద వేసుకున్నాడు చెప్పండి? తాన మీద వేసుకున్నాడు. మనల్ని విమోచించడానికి శిశువుగా పుట్టాడు, ఉద్భవించాడు, జీవించాడు. మన శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు. మనల్ని విమోచించడానికి గొప్ప కారణము, సౌలభ్యం అనుభవించాడు. ఎంత ఇచ్చినా ఇప్పటికే యేసుక్రీస్తు వారికి అనుకూలంగా మనం జీవించలేకపోతున్నాం. మీకు పెద్ద డౌట్ రావాలంటే, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే మరణం రాదంటారా? ఇదేగా నేను కంటెంట్ చెప్తున్నాను ఇందాక నుండి. యేసు ప్రభు నమ్మంటే మనకు వచ్చిన మరణం ఇప్పుడు ఆయన తీసేశాడు, ఆయన మరణం వేసుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన నమ్ముకున్నందుకు మనకేం రాకూడదు చెప్పాలి? మరణం రాకూడదు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేచును. మరి మరణిస్తున్నాగా, ఆయన యందు మరణిస్తే, మరి ఆయన యందు నిద్రిస్తే లేదా ఆయన యందు విశ్వాసం ఉంచితే మరణించకూడదుగా. అందుకే ఆ లింక్ మర్చిపోకండి. ఎందుకంటే బయట వాళ్ళు అడుగుతున్నారు ఈ మధ్య, మనం చెప్పాలి. మాకు ఇది ఏం తెలియదండి, స్టార్ ఒకటే కట్టామండి, హ్యాపీ క్రిస్మస్ ఒకటే తెలుసు అంటే దేవుడు అంటాడు పక్కెళ్ళు ఆడుకో అంటాడు దేవుడు. సువార్త అంటే తెలుస్తలేదు మనకి. సువార్త అంటే చెప్పాలి. బయట వాళ్ళు అడిగేవాళ్ళు, ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఎక్కువయ్యారు ఈ జనరేషన్లో. వాళ్ళకి చెప్పాలి ఏంట్రా క్రిస్మస్ అంటే ఏంటంటే, క్రిస్మస్ కేక్ అని చెప్పకూడదు, తెల్లలింగి నల్లసొక్కలని చెప్పకూడదు. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పాలి. మరి మీ దేవుడిని నమ్ముకుంటే చనిపోరాడు కదా, ఎట్లా అని అడిగినప్పుడు చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇదిగో ఆయన నమ్ముకుంటే చనిపోం అంటే దానికి ఒక లింక్ ఉంది. అంటే ఇప్పుడు పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. మొదటి రాకల్లో ఆయన వచ్చి ఏం చేశాడు? పాపాలు తీసేశాడు. రెండవ రాకల్లో వచ్చి ఏం చేస్తాడు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని చెప్పండి
తమ తమ వరుసల్లో తిరిగి లేపుతాడు. ఇది సెకండ్ జర్నీలో జరగబోతుంది. మరి అప్పటి వరకు దీన్ని మరణం అనరు అంటే బైబిల్ పరిభాషలో దాన్ని మరణం అనరు. చెప్పండి, క్రీస్తునందు చెప్పండి రెస్ట్ తీసుకుంటున్నారు, నిద్రిస్తున్నారు. అందుకే రెస్ట్లోకి వెళ్తాం. అందుకే మన వాళ్ళు రెస్ట్లో ఉన్నారని బైబిల్ అర్థమైంది కనుక మన వాళ్ళు కాల్చరు. ఇస్రాయేలు బాడీని ఏం చేస్తారు, రెస్ట్కి ఒక బాక్స్ రెడీ చేస్తారు మనకి. ఆ బాక్స్లో పెట్టి మంచిగా స్నానం చేసి డ్రెస్ వేసి ఆ బాక్స్లో నిద్రపో బాబు అంటే ఎప్పటివరకు నిద్రపోవాలి? ఆయన వచ్చి లేపుతాడు. మధ్యలో ఇంకెవడే లేపకూడదు, లేపితే ఇంక లేకరు ఇంకెవరు. ఆయన వస్తాడు, ఆయన వచ్చి లేపుతాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ తమ తమ వరుసలు లేపుతాడు. మీరు అనుకోవచ్చు దీనికి ఆధారం ఉందా అని, దీనికి సాక్ష్యం ఉందా? ఆయన యందు విశ్వాసం ఉంటే నిజంగానే తిరిగి లేస్తారంటే ఈ స్లోగన్స్ చెప్పిన వాళ్ళు తిరిగి లేసారు నాకు తెలియదు, కానీ ఈయన ఎవరైతే ఆయన వచ్చినప్పుడు లేస్తారని మనకు చెప్పాడో చెప్పినోడే మొదటగా తిరిగి లేచాడు. ఇదే మనకు సాక్ష్యం, గుర్తుపెట్టుకోండి. అన్ని సమాధులు ప్రపంచ అలెగ్జాండర్ సమాధి, విప్లవకారుల సమాధి, చివరికి ఆ తిక్కలోడు హిట్లర్ సమాధి అన్ని ఫుల్ అయిపోయి కుళ్ళిపోయి ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి ఎవరు చెప్పండి? నజరుడైన యేసుది మాత్రమే. ఇంతకన్నా ఆధారం ఏం కావాలంటే నా దేవుడు ఇలలోకి పుట్టాడనడానికి చరిత్ర సాక్ష్యం ఉంది, నా దేవుడు ఇలలో మరణించాడనడానికి రోమా ప్రభుత్వం సాక్ష్యం ఉంది, ఆయన మరణించి సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచాడనడానికి ఇజ్రాయేల్ సమాధి ఇంకా ఖాళీగా ఉంది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఇది నమ్మం మనం. ఏమి నమ్ముతాం చెప్పిన? ఈ మధ్యకాలంలో స్లోగన్ చెప్తున్నారు. ఆ స్లోగన్లో హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ అంటారు. అంటే హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ జెనీవాలో ఉంది. వాళ్ళు వచ్చి ఈ మధ్య పేపర్లో మీడియాలో తెగ ప్రకటిస్తున్నారు, మనుషుల్ని మళ్ళీ మేము బతికిస్తామన్నారు. అంతే, సెలబ్రిటీలు జాయిన్ అయిపోయారు అందులోకి, బతికించేస్తారని. ఎలా బతికిస్తారు సార్ అంటే ఈ ప్రస్తుతానికి పరిశోధనలు ఉంది ప్రాజెక్ట్, తర్వాత మేము మందు కనిపెడతాం, ఆ మందు కట్టుకున్న తర్వాత మీ బాడీలోకి ఇంజెక్షన్ ఎక్కిస్తాం, ఆ ఎక్కించిన తర్వాత మీ బాడీ ఏ స్థితిలో ఉన్నా మళ్ళీ బతుకుతుంది. ఎప్పుడు కనిపెడతారంటే ఇంకా ప్రాక్టీస్లో ఉంది, జరుగుద్ది. ఎప్పుడు సార్ అంటే 2050-60లో జరుగుతుంది. అప్పటి వరకు మనం ఉంటామా? ఇలా డౌట్ వాళ్ళకి వచ్చింది. అప్పటి వరకు మేము ఉన్నాం కాబట్టి మరి ఏం చేయాలంటే అందుకే మాకు పాలసీ ఉంది, పాలసీలో జాయిన్ అయిపోండి అన్నారు. ఏంటా పాలసీ అంటే 50 లక్షలు కడతారు, 1 కోటి రూపాయలు కడతారు, కట్టండి. మీరు చనిపోయిన తర్వాత మీ బాడీని పట్టుకెళ్ళడానికి మా టీం వస్తుంది ఫ్లైట్లో. ఆ టీం వచ్చి ఆ బాడీని బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్ళి జెనీవా తీసుకెళ్ళి అక్కడంట డీప్ ఫ్రిడ్జ్లో పెడతారట. మనం ఎప్పటి వరకు? 2060 వరకు. అప్పటి వరకు పెడతారు. మనం డబ్బులు కట్టేస్తాం, అన్ని కట్టేస్తాం. ఇప్పుడు ఎవడైతే సైంటిస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆడు సరిపోతాడు రోజుకి. అన్ని బాక్స్లో పెడతారు, నన్ను బాక్స్లో పెడతారు. ఇప్పుడు నన్ను లేపరు, నా బాక్సు కదలదు, ఆడు బాక్సు కదలదు. 2070 అయిపోయింది, లేపడు, ఆడు కదలడు, నేను కదలను. నా బాక్స్ ఆడి దగ్గరికి వెళ్దు, ఆడి బాక్స్ నా దగ్గరికి రాదు. ఎవడు నన్ను లేపడు. రే డబ్బులను తీసుకుని నన్ను లేపలేదు ఎట్లా, నేను ఎక్కడుండా అని అడగని చెప్పండి. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకి ఆధారం ఉందా? లేదు. ఆ ప్రాజెక్టుకి ఆధారం ఎప్పుడుండాలి చెప్పినా, ఈ మనుషుల్ని బతికిస్తారని ఎవడైతే సైంటిస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడో స్టేట్మెంట్ ఇచ్చినోడే ముందు మరణించి తిరిగి లేవాలి. అది ప్రూఫ్ ఉందా? హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ ఎవరైతే అధినేత ఉన్నాడో ముందు ఆయన తిరిగి లేచిదిగో నేను లేచాను, మళ్ళీ మిమ్మల్ని బతికిస్తానని చెప్పాలి. లేచారా? లేవరు. మరణం జయించడం ఎవడ వలన కాదు. నేను ముగిస్తున్నాను. హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ నేను బతికిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు యేసుక్రీస్తు నమ్ము, నువ్వు నమ్మిన జీసస్ క్రైస్ట్ని గుడ్డిగా నమ్ము, ఒకరోజు వస్తాడు, తప్పకుండా నేను తిరిగి లేపుతాడు. ఎందుకంటే ఆయనే ముందు తిరిగి లేచాడు. హ్యూమన్ జీనో ప్రాజెక్ట్లో ఉన్న లేస్తారు లేదో నాకు తెలియదు, కానీ జీసస్ నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా లేస్తారు. అందుకే ఆయన పుట్టికే తల్లిదండ్రులకు చెప్పబడింది, ఆయన ఒక శిశువుగా పుడతాడు, ఆయన వారి ప్రజలను వారి పాపాల నుండి విమోచించి ఆయన రక్షకుడిగా వారికి బదులు చేయబడి మనుషులకు రక్షకుడిగా ప్రకటింపబడతాడు. ఇదే క్రిస్మస్. ఇదే మనం చెప్పాలి. ఊరివాడ మనం చెబుతున్నామా? మనం చెప్పం. మనం ఒకటే సింపుల్గా మాట చెప్తాం, పెద్దమ్మ ఎదిగల చూడు, యేసు ప్రభువుని నమ్ముకో అన్నాడు. ఆడన్నాడు నమ్ముకోవడం అంటే ఏంటి అని అడిగాడు. మన వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నమ్ముకో అంటే నమ్ముకో అని అన్నాడు. అలా చెప్పడం ఏంటండి? తెల్లు మనకు సువార్త చెప్పడం. నమ్ముకో అంటే ఈ ఎలక్షన్ తిరుగుతారు చూసారా, ఏ పెద్దనా నీ అమూల్యమైన ఓటు అన్నట్టు ఉంది మన సువార్త. ఏ పెద్దమ్మా యేసు ప్రభువునే నమ్ముకో, ఇలా చెబుతారు. ఎందుకు నమ్మాలి? వాళ్ళు అడిగారు ఎందుకు నమ్మాలంటే మనకి చెప్పడం రావట్లేదు. ఎందుకు నమ్మాలంటే వాళ్ళు అన్నారు నమ్ముకో అంటే నమ్ముకో అని అన్నారు.
అది కాదు నమ్ముక అంటే. గుర్తుపెట్టుకో, మనం పాపులం, మన పాపం వల్ల వచ్చిన జీతం మరణము. ఈ మరణాన్ని తీయడానికి మన కొరకు రక్షకుడు ఉద్భవించాడు, మన కొరకు జీవించాడు, విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మరలా ఒక రోజు రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు కూడా తిరిగి లేస్తావు. ఇందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి పెద్దమ్మా అని చెప్పు. ఇది సువార్త, అంతేగాని సింపుల్గా నమ్ముకో అనుకో. రోజుకు ఒక సువార్త చేయాలని నాకు పెద్దమ్మ చెప్పారని ఈ కనబడిన వాళ్ళందరికీ చెప్తుందండి. సింపుల్గా ఆటో కూడా చెప్పిందంటే ఏమని, బాబు ఆటో ఆయన యేసుప్రభుని నమ్ముకో అంటే డబ్బులు ఇస్తలేదు, డబ్బులు ఇవ్వకంటే చెప్తుంది. యేసుప్రభుని నమ్ముకంటే నమ్ముకుంటే ముందు 20 ఇచ్చే అన్నాడు. నా మాట అర్థమవుతుందా? చెప్పండి. ప్రభు ఆయన ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే మనందరినీ పాపాల నుండి విమోచించడానికి పుట్టాడు. మన రక్షకుడు అందుకే పుట్టాడు. అందుకే అదే సమాధానం యోసేపుకి చెప్పాడు, అదే సమాధానం మరియమ్మకి చెప్పాడు, అదే సమాధానం గొర్రెల కాపరికి చెప్పాడు, అదే సమాధానం అపోస్తులు భుజం మీద వేసి తిరిగారు. ఇప్పుడు అదే సమాధానం ఇలాంటి ఏదికి లేచి క్రిస్మస్ పేరుతో మనం కూడా ఈ లోకానికి చెప్తున్నాం. ఇదే క్రిస్మస్. క్రిస్మస్ మన దేవుడు త్వరలోనే రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించినగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, విలువైన సంగతులు తండ్రి మీ బిడ్డలు విన్నారు. అందరికీ సంగతులు అర్థమై నాకు తెలియదు దేవ. క్రిస్మస్ అనగానే ఆటపాటలు, అడావుళ్ళు, క్రొత్త బట్టలు మాత్రమే కాదు తండ్రి. క్రిస్మస్ అనగానే తండ్రి మా దేవుడు మా బలహీనతను ఎరిగి ఇలలోనికి వచ్చి మేము ఎప్పటికీ జయించలేని పాపాన్ని జయించడానికి తండ్రి మా పాపాలని ఆయనే భుజాల మీద వేసుకుని, జ్ఞానుల వలన కానిది, మేధావుల వలన కానిది, మూర్ఖులు సైతం కృంగిపోయిన తండ్రి ఆ మరణాన్ని తీసివేయడానికి తండ్రి ఆయనే మా కొరకు మరణించాడు. మరణించి తిరిగి లేచి ఎలుతేలుతో ఒక మాట ఇచ్చాడు, దేవా నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను ఒకరోజు మరలా తిరిగి లేస్తాడని. ఈ వార్త సమాజానికి చెప్పడానికే క్రిస్మస్ వేదికలైనా, ఈ వార్త సమాధానం చెప్పడానికే తండ్రి రేపు జరగబోయే ఈస్టర్ వేదికలైనా, ఏ వేదికైనా తండ్రి మేము చెప్పాల్సిన సువార్త ఇదే తండ్రి. మేధావులకి తెలియనిది తండ్రి మేము ఈరోజు తండ్రి పశుబాలురైన మాకు తండ్రి ఈ తరంలో మాకు అందిస్తున్నందుకు మీకు స్తుతులు దేవా. స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని తండ్రి, ఇక్కడ ఇంకా ఎవరైతే పరిచారకులు ఉన్నారో వారందరిని బట్టి మీకు స్తుతులు తండ్రి. వారి వారి సేవా జీవితాన్ని విస్తరింపు చేయండి, ఆశీర్వాదకరంగా మార్చండి. వచ్చిన విశ్వాసులందరినీ స్థిరపరచండి. ఎందుకు నమ్మాలో మరింత అర్థవంతంగా ఆశీర్వదించండి. మిగిలిన కార్యాన్ని మీకే తండ్రి మహిమార్థంగా జరిగిస్తారని కోరుతున్నాం. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా మమ్మల్ని నడిపించండి. మా శత్రువులను, మా మిత్రులను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సెలవు. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి వాక్యాన్ని అందించిన దైవదాసులు బ్రదర్ పి జేమ్స్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనం తెలియజేసిన మరొకసారి చప్పట్లు కొడదాం. మరి నిజముగా క్రిస్మస్ అంటే మరి వేడుకంటే నక్షత్రాలు కావు, స్టార్లు కావు, ఇవన్నీ కావు, కానీ క్రిస్మస్ అంటే సువార్త అనేది అంశంగా చక్కగా తెలియజేసిన అయ్య గారికి ప్రత్యేకంగా వందనం తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు వారి లోకంలో ఆయన ఎందుకు జన్మించాడు అనే సత్యాన్ని, యేసు ప్రభు పాపుల వలన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ప్రతి మనిషికి పాపం ఉన్నది కనుక, పాపం వలన వచ్చు జీతము మరణమని, ఆ మరణము శాశ్వతమైనది. లోకములో ప్రతి మనిషి చనిపోతాడు. సైంటిస్టు కానీ, డాక్టర్లు కానీ, ఇక్కడున్న మనమందరం కూడా ఒక దినము మరణించవలసిందే. ఏంటి ఈ గోల, ఈ మరణం అంటే ఏంటి అనే సత్యాన్ని మరి చక్కగా అర్థపూరితముగా అర్థం కావడానికి అందరికీ ఇక్కడున్న వారందరూ కూడా అర్థం చేసుకున్నారని నమ్ముచున్నాను. మరి నిజముగా మరణము ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తే, మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వలన యేసు ప్రభు వారి లోకానికి ఆయన నీతిమంతుడిగా వచ్చాడు. ఎందుకంటే పాపమును తీసివేయటానికి. ఎవరైతే నమ్ముతారో వారు దేవుని యొక్క మరి బిడ్డలుగా ఉంటారు, దేవుని రాజ్యంలో చేర్చబడతారు. కనుక ఈరోజు చక్కటి మాటలను మరి తెలియజేసిన, మరి వివరించిన దైవజనులకు ప్రత్యేకంగా మరి శివుని ప్రార్థన సంఘం తరపు నుంచి వందనం తెలియజేస్తున్నాను. మరి బైబిల్ బ్రదర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ విధంగా మరి ఏర్పరిచిన యొక్క క్రిస్మస్ వేడుకలను బట్టి ప్రత్యేకంగా వచ్చిన దైవ సేవకులను బట్టి ప్రత్యేకంగా వందనం తెలియజేస్తున్నాను.
మరి వాక్యం నిమిత్తమై మరొకసారి మరి దైవజనులు మరి బైబిల్ మినిస్ట్రీ డైరెక్టర్ రెవరెండ్ ఏడి సత్య కృష్ణసమయ్య గారు ముందుకొచ్చి మరి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకొని తలల వంచి ప్రార్థనలో ఏకీపించండి. ప్రభువా యేసయ్య, నాయన మరి ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధానికి వస్తున్నాం తండ్రి. అయ్యా, మరి మీ దాసుని మీరు ఏర్పరచుకొని మరి రాజమండ్రి ప్రాంతం నుండి మరి హైదరాబాద్ ప్రాంతం నుండి మరి ఈ కుదావక్షిపల్లి గ్రామానికి మీరు తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆయన ద్వారా మా అందరితో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి మీ వాక్యం మేము విని ఉంటున్నాం. మరి మీ వాక్యం ద్వారా మా రక్షకుడైన యేసుక్రీస్తుని చూసి ఉంటున్నాం తండ్రి, మీకు వందనాలు. ఈ మీటింగ్ ద్వారా మరి మీరే మహిమ పొందినారని నమ్ముచున్నాం తండ్రి. దీనికి ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాలను బహుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి కష్టం అనక, భారం అనక, ఇబ్బంది అనక మరి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని వారి యొక్క కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి ఈ మీటింగ్ అంతా కూడా మీకు ఘనంగా మరి జరిగిందని మేము నమ్ముచున్నాం. యేసయ్య, మీకు వందనాలు. మేమేమై ఉన్నామో కేవలం మిమ్మల్ని బట్టే ఉన్నాం తండ్రి. అందుకే మీకు వేల వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా నిమిత్తము మరి మీ ప్రియకుమారుడైన యేసును ఈ లోకానికి పంపించి కేవలము ఆయన ద్వారానే మరి రక్షణ అని మరి ఆ సత్యాన్ని స్పష్టంగా మరొకసారి మాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మానవులు చేసే క్రియల ద్వారా వారికి రక్షణ రాదు, కానీ యేసు ప్రభు యందు విశ్వాసం ద్వారానే వారికి రక్షణ కలుగుతుందని మరొకసారి మాకు రూఢిగా తెలియపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం యేసయ్య. మరి అదే రీతిగా తండ్రి, మరి మీ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రయాణంలో మీరు తోడుగా నీడగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి ఆయన యొక్క పరిచర్యలో మరి మీరే తోడుగా నీడగా ఉండండి తండ్రి. మరి ఆయనను, ఆయన కుటుంబాన్ని, ఆయన బృందాన్ని బలపరిచి మరి నాయన మీ సేవలో ఘనంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి ఇహలోకంలో ఉన్నాము తండ్రి. మరి క్రిస్మస్ అంటే కేవలము మరి కేకు, మరి నాయన నక్షత్రము, మరి నాయన క్రిస్మస్ ట్రీ కాదు, కానీ మీరు మా కొరకు వచ్చినారు, మీ ప్రాణాలు క్రయధనముగా అర్పించినారు. అయ్యా, మరి ఈ సత్యాన్ని మేమందరం కూడా గమనించటకు కృపణించామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ నీతిని ఇచ్చి మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినారు యేసయ్య, మీకు వందనాలు. మరి మా రక్షణ కేవలం మిమ్మల్ని బట్టే ఉంటున్నది తండ్రి. మరి మీరు తిరిగి రానే ఉన్నారు. మాకన్నా ముందుగా మీలో నిద్రించిన వారిని మరి నాయన తీసుకొని వస్తారు. మరి వారు మరి మీ రాకడలో మరి మహిమ శరీరం ధరిస్తారని మీ వాక్యం సెలవిస్తున్నది తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరినీ కూడా నాయన మరి ఈ రీతిగా మరి ఈ ప్రాంతానికి చేర్చి మరి మీ సత్య సువార్తను వినిపించిన విధానం బట్టి మీకే వేల వందనాలు చెల్లిస్తూ మరి ఇక ముందు ఉన్న కార్యక్రమంలో కూడా మరి మీరే మహిమ పొందగలరని మరొకసారి తండ్రి, మరి వచ్చిన వారందరూ కూడా తిరిగి వారి గృహాలకు క్షేమంగా వెళ్ళేటకు మరి మీరే వారికి తోడుగా నీడగా ఉండి మరి మహిమ పొందగలరని ఈ చిన్ని ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి చక్కగా ప్రార్థించిన దైవ సేవకులకు ప్రత్యేకంగా వందనం తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సంఘస్థులు మరి సంతోషం నిమిత్తమై ఈ దినము క్రిస్మస్ వేడుకగా మరి సంఘముగా ఏర్పరిచి మరి క్రిస్మస్ కేకును కట్ చేస్తాము. అదేవిధంగా దయచేసి క్రిస్మస్ కేకును రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. టేబుల్ తీసుకురండి. ఆడవాడుతో
మెల్లమెల్ల. సమయంలో మరి సార్ దైవ సేవకులు ముందుకు వచ్చినట్లయితే క్రిస్మస్ కేక్ కట్ చేయండి. సార్ రండి రండి, మీరు కూడా రండి. సమయంలో పాస్టర్ శ్రీనివాస్ మరి ఎంబీ ఫీల్డ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్న సేవకులు ముందుకు వచ్చి కేక్ నిమిత్తమై చిన్న మాట ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. మా ప్రభా, ఈ మహా సంతోషకరమైన సందర్భంలో మా ప్రియులు మీ దాసులను మరి జేమ్స్ గారిని మా మధ్యలోకి నడిపించి మరి సంపూర్ణ ఆత్మీయ ఆహారము మాకు అనుగ్రహించినారు. మీ దాసుని కంచెలంచెలుగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా మా తండ్రి ఈ శుభ సందర్భంలో, ఈ ఆహ్లాదకరమైన సందర్భంలో మరి కేక్ కటింగ్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం. మరి ఈ కేక్ లాంటి మాధుర్యము, సున్నితము, సాఫ్ట్నెస్ నీ వీళ్ళందరికీ మా అందరికి అనుగ్రహించి మీరు కలిగి ఉన్న మనస్సును మేమందరం కలిగి ఉండటకు సహాయపడండి. ఇది మొదలుకొని నిరంతరము నీ మహాకృపచేత నడిపించండి. తిరిగి వెళ్ళిన మా అందరికీ కూడా క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించి నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించి నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను.
ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్థ్యముగా తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ స్వాస్థ్యమును తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. థ్యాంక్ యూ బ్రదర్. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి చివరిలో ఉన్నామండి, దయచేసి గమనించండి. చిన్న ప్రకటన. మరిగూడ మండలంలో సార్వత్రిక సంఘాలు అన్ని కలిసి వచ్చే నెల అనగా డిసెంబర్ 11వ తారీఖున గ్రాండ్ క్రిస్మస్ వేడుక సేమ్ ఇదే విధంగా ఆశాపురి కాలనీ మరిగూడ చౌరస్తలో మరి ఎబినేజర్ ప్రార్థనా మందిరము ప్రక్కన గ్రౌండ్లో జరుగుతుంది. దానికి దైవజనులు రాజమండ్రి నుండి కూడా బ్రనహం గారు, బ్రదర్ డి బ్రనహం గారు వస్తున్నారు. మరి కనుక దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి, మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మరి మనవి చేస్తున్నాను. అందరికీ దయచేసి ప్రేమ విందుంది, ఎవరు కూడా వెళ్ళిపోదండి. అందరికి భోజనాలు ఉన్నాయి కనుక దయచేసి అందరూ క్రమంగా మీరందరూ కూడా మరి అందరికీ విస్తారముగా దేవుడు ఏది కొదవలేదు కనుక అందరూ సమృద్ధిగా తినొచ్చు. మరి బలమైన జీవాహారం దొరికింది, బలమైన మరి శరీర సంబంధమైన ఆహారం కూడా సిద్ధంగా ఉంది కనుక మరి కొంత ఆలస్యమైనప్పటికీ దేవుని కృపను బట్టి మీరందరూ ఎవరు వెళ్లకుండా అందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి సమయంలో మరి చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనంతరము చివరి ప్రార్థన, మరి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. బ్రదర్ డేవిడ్ ముందుకొచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తాడు. ప్రభు పేరిట మరి ప్రతి ఒక్కరికి మరి దేవుని నామన వందనాలు. మరి ఈ దినము మరి ఈ రీతిగా మరి మనందరము కలుసుకొని మరి ఈ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్కి మరి వచ్చేసినటువంటి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి దేవుని నామన వందనాలు. మరి ముఖ్యంగా మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మరి పి జేమ్స్ గారు మరి ఈ దినము మన మధ్యలోకి రావడము మరి ఎంతో ఆనందకరము. మరి ఆయనను మన మధ్యలోకి దేవుడు నడిపించి ఒక గొప్ప సంగతిని మరి విషయాన్ని మరి మనకు తెలియపరిచినాడు. మనందరం మరి ఆ విషయాన్ని విని ఉన్నాము. మరి అలాగే మరి మా మినిస్ట్రీ దైవజనులు మరి అలాగే సత్యం కృషోస్తమయ్య గారు, మా సంఘ కాపరి మరి అబ్రహమయ్య గారు, మా తోటి మరి సంఘ విశ్వాసులందరికీ కూడా మరి ముఖ్యంగా మరి వేరే గ్రామాల నుంచి కొన్ని మరి 100 కిలోమీటర్ల నుంచి కూడా మరి వచ్చినటువంటి మరి సహోదరులు చాలా మంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మరి నా హృదయపూర్వక వందనాలు మరి తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు మరి సమయం అయినప్పటికీ కూడా మరి ఓపికతో మరి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి దేవుని నామన వందనాలు తెలియపరుస్తూ మరి ఈ సమయంలో అందరికీ మరి ప్రేమ ఉంది కాబట్టి మరి కొద్ది నిమిషాలు మరి ఓపికతో మరి అక్కడ రెడీ అవుతుంది. మరి అందరూ ఆ ప్రేమ విందులో పాల్గొనాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ఆయా గ్రామాల నుంచి వచ్చేసిన సేవకులు ఉన్నారు. మరి పాస్టర్ ప్రకాష్ గారు కావచ్చును,
పాస్టర్ వివి జోసఫ్ గారు, ఎం పేతురు గారు, ఎజ్రా పాస్టర్ గారు, డి సుధాకర్ గారు, అననీయ పాల్, అబ్రహాం గారు, ఇంకా సేవకులు ఉన్నారు. మరి అందరూ మన్నించాలండి, ఎందుకంటే సమయము పాస్టర్ స్వామి ఇక్కడ వేదికమై మరి స్థలం లేదు కనుక దయచేసి మన్నించగలరని మనవి చేస్తున్నాను. ఎవరైతే పాటలు పాడాలని ఆశ కలిగి ఉన్నారో అందరూ చెప్పారు నాకు, కానీ దయచేసి నన్ను మన్నించండి, ఎందుకంటే సమయం లేదు కనుక మరి త్వరగా మనము ముందుకెళ్ళాం. సమయంలో చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి మరి చివరి ప్రార్థన మరి మరిగూడ మండలి పాస్టర్ ప్రెసిడెంట్ గారు జి ప్రకాష్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాదము మరి ఎవరంటే టి ఐజాక్ సిరిల్ గారు ఆశీర్వాదం ఇవ్వాలని మనం చేస్తున్నాను. దేవునికి మహిమ. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రభుపేట వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతికి కారణభూతులమైన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క నామానికి వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, పరిశుద్ధుడవు, నీతిమంతుడవయ్యా, నీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మా తండ్రి నాయన. మరి ఈ యొక్క సెలబ్రేషన్ బట్టి కూడా నీకు వందనాలు ప్రభావ. మరి యొక్క కులాస్పల్లి ప్రాంతాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన తండ్రి నీకు వందనాలు. సియోను ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో నా తండ్రి గ్రాండ్ క్రిస్మస్ వేడుక జరిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు. సంఘ సేవకుని జ్ఞాపకం చేసుకొని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనములు. నాయన నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినని లేఖనము తెలియపరిచిన విధముగా మా తండ్రి సమస్త మానవాళి కొరకు నశించినటువంటి ఆత్మల కొరకు రక్షించడానికి వచ్చినటువంటి దేవా నీకు వేలాది వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన దూర ప్రాంతం నుండి, రాజమండ్రి ప్రాంతం నుండి మా ప్రాంతానికి నడిపించిన దైవ సేవకుని జంసయ్య గారిని బట్టి కూడా నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని, వారి పరిచయను మీరు దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. చక్కని వర్తమానాన్ని అందించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన విత్తబడిన వాక్యమును ప్రభా నాయన నీరు కట్టి ఫలించులాగున మా హృదయంలో భద్రపరచుకొని ప్రభా నాయన ఆత్మీయ జీవితంలో ఎదుగుల కృప చూపించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనములు, స్తోత్రాలు. వచ్చిన ఆయా ప్రాంతంలో నుండి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని బట్టి కూడా నీకు, ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి ప్రతి సేవ విశ్వాసం బట్టి కూడా నీకు వందనములు, స్తోత్రాలు చేస్తున్నాం. ఆయా ఈ కార్యక్రమాన్ని నీకు మహిమార్థంగా జరిగించినందుకు నీకు వేలాది వందనములు, స్తోత్రాలు చేస్తున్నాం. పాల్గొన్న ప్రతి సేవకుని బట్టి నీకు వందనాలు. ప్రతి సంఘం నుండి వచ్చిన ప్రతి విశ్వాసాన్ని బట్టి కూడా నీకు వేలాది వందనములు, స్తోత్రాలు చేస్తున్నాం. నీకు మహిమకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కూడా నీకు వేలాది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ నేను సకల ఆశీర్వాదములు, దీవులు కుమ్మరించుమని నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామం నెచ్చిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అందరం లేచినట్లయితే దయచేసి మరి పరలోక ప్రార్థన మరి దైవజనుల యొక్క ఆశీర్వాదంతో మనము ముగించబడుతుంది. దయచేసి పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు నేడు దయచేయము, మా రుణస్థును క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధనలకు తేక కీడించి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదము. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, తన కుమారుడైన యేసు క్రీస్తు దేవుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చెబులందరి మీదను, మరి పాస్టర్ జేమ్స్ మీదను, మరి ప్రార్థన చేసిన సత్యకృష్ణ అయ్యారి మీదను, మరి ముఖ్యంగా ఈరోజు వాక్యము విని రక్షణ పొంది సంతోషంగా ఆనందంగా ఇంటికి వెళ్ళారు అందరి మీదను ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేదేవును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అందరికి వందనాలు. మనందరికీ భోజనాలు ఉన్నాయి కనుక దయచేసి అందరూ మరి భోజనం చేసి సంతోషంగా మీరందరూ వెళ్ళాలని, ఇంటికి వెళ్ళాలని మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మేము దీవించును గాక.